ఇప్పుడు మీరు అడిగిన విషయం ఆ, మీరు అడిగిన విషయంతో స్టార్ట్ అవుతుంది క్లాసు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, మాస్టర్స్ అందరికి, సేత్ మాస్టర్కి, మరి ఈ యొక్క వాతావరణానికి, మనం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు మీరు, ఇండియాలో ఉన్నాను నేను, మరి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా మనం ఎంత దగ్గరగా ఉన్నాం? ఓన్లీ థాట్ పవర్ అండ్ వర్డ్ పవర్ అండ్ మైండ్ పవర్ అన్ని కలిసి పనిచేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ సేత్ అండ్ పత్రిజీ అనమాట. సో ఇక్కడ 284 పేజీలో ఉన్నాం. ఇలాగే మీ గత జీవితాల సంపూర్ణ స్మృతులు మీరు కలిగి ఉంటారు. గత జీవితాల స్మృతులన్నీ మనలోనే ఉంటాయి. అవి స్మృతి వ్యవస్థలో వాటి పనిలో అవి ఉంటాయి. వాటి పని అవి చేస్తుంటాయి. మనం మర్చిపోతున్నామని, నేను చాలా బాగా గుర్తుపెట్టుకున్నానని ఇలా మనం అనుకుంటాం. కానీ అసలు గత జన్మల స్మృతి కావ్యం మొత్తం మనలోనే ఉంది. చేతన యొక్క కొన్ని ఖాళీ జాగాలలో లేదా ఊగిసలాటలలో ఈ స్మృతి వ్యవస్థలు గ్రహింపుకు రావటం జరుగుతుంది. ఖాళీ జాగాల్లో, చేతనలో ఖాళీ జాగాలు ఉంటాయి, దాని ద్వారా ఇవి గ్రహింపుకు వస్తూ ఉంటాయి. నియమానుసారం తన సొంత స్మృతి వ్యవస్థ కలిగినటువంటి చేతన మనస్సు వీటిని స్వీకరించదు. సో ఇప్పుడు ఇక్కడ సొంత స్మృతి వ్యవస్థ ఉన్నటువంటి చేతన మనస్సు అంటే మెలకుగా ఉన్న ఈ మనస్సు వాటిని స్వీకరించదు. ఒక వ్యక్తిత్వం, ఇతర వాస్తవికతలు ఉన్నాయి, చేతనతో ఇతర అనుభవాలు సాధ్యం అన్నవి తెలుసుకున్నప్పుడు తనలోని కొన్ని సామర్థ్యాలను ఉత్తేజితం చేయడం జరుగుతుంది. అందుకనే దీనికోసమే మనం ఎక్కువగా ధ్యానంలో కూర్చొని మన చేతనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మేలుకొల్పుకొని వాటన్నిటిని కూడా ఖాళీ చేసుకోవాలన్నమాట. అందుకోసమే ధ్యానం. సో ఇలా చేసినప్పుడు అవి మనస్సులోని, మెదడులోని, ఇంకా గ్రహింపు యాంత్రిక వ్యవస్థలలోని విద్యుదయస్కాంత బంధాలలో మార్పులు తెస్తాయి. అవి శక్తి భాండాగారాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి కార్యకలాపాలకు మార్గాలు ఏర్పరుస్తాయి. ఇది అలాంటి సమాచారం అందుకోగల మనస్సు యొక్క చేతన సున్నితత్వాన్ని మరింత పెంచుతుంది. మనస్సు యొక్క చేతన దాని బంధనాల నుండి అదే విడిపించుకుంటుంది. మీరు గమనించారో లేదో, ఈరోజు మార్నింగ్ 3 గజల్స్ రాశాక కావాలని ఆపేశాను. 5 గంటలకి రాత్రి రాసిన సగం గజల్ని పొద్దున పూర్తి చేసేసి మళ్ళా తర్వాత 2 గజల్స్ రాశాను. రాశాను కాదు, రాయబడడం, ఎవరితో ఎలా కనెక్ట్ అయ్యాను. అక్కడ వృక్షో రక్షతి రక్షిత, 1,75,00,000 పైన చెట్లు నాటినటువంటి ఒక పెద్దమ్మ గారు 114 సంవత్సరాల ఆవిడ వయసులో చనిపోయారు. వారి గురించి పోస్ట్ చూడగానే వెంటనే కనెక్ట్ అయిపోయి ఆ ప్రకృతి పరిరక్షణ మీద వారి గురించి డెడికేట్ చేస్తూ గజలు రాయటం జరిగింది. సో అలాగా మనలో ఉన్నటువంటి, మనతో ఉన్నటువంటి ఆ చేతన కనెక్షన్ ఎక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యి ఆ యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఎలా పనిచేస్తుంది అంటే మనం ఎంత లోపలికి వెళితే అంత బాగా అనమాట. నిజానికి 1 గంట కూడా నేను పడుకోవట్లేదంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కూర్చొని నిద్రపోయే దాంట్లో కూడా 1 గంట 2 గంటల కంటే ఎక్కువ నేను నిద్రపోను. నిద్రలో రాత్రి 12 గంటలకు కూర్చుంటే ఆల్మోస్ట్ 12-12:30 కూడా అవుతుంది కూర్చోవడానికి. కూర్చుంటే మళ్ళీ 3:30-4కి నేను లేచేసి మళ్ళీ నా కార్యకలాపాలు మొదలెడతాను. అలా ఉంటుంది. సో ఇది అలాంటి సమాచారం అందుకోగల మనస్సు యొక్క చేతన సున్నితత్వాన్ని మరింత పెంచుతుంది. గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఎవరి మట్టుకు వాళ్ళు సాధన ద్వారా పొందేదాన్ని బట్టే ఉంటుంది అది. మరి గత జన్మ స్మృతులన్నీ ఇప్పుడు ఎంత చక్కగా క్లియర్ చేసుకొని వైట్ పేపర్లా ఉండడానికి ఇక్కడున్న దాంతో కనెక్ట్ కావడానికి సహాయం చేస్తుంది. మనస్సు యొక్క చేతన దాని బంధనాల నుండి అదే విడిపించుకుంటుంది. ఇదిగో అండర్లైన్ చేసుకోండి, మనస్సు యొక్క చేతన దాని బంధనాల నుండి అదే విడిపించుకుంటుంది. మనం చేయాల్సిందల్లా దాన్ని చూస్తూ ఉండడమే. అకర్మని కర్మగా చేయడము అంటే ఏంటంటే, మామూలుగా జరుగుతున్నది ఇంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాము, మన యొక్క శ్వాస క్రియయే అకర్మ. కర్మ గాని కర్మ, అది సహజంగా జరుగుతుంది కాబట్టి అకర్మ. ఆ కర్మని మనం గమనిస్తూ ఉండడమే నిజానికి ఆ యొక్క సక్రియాత్మకంగా మనం ఉండడం, జరగాల్సిన దాంతో మనం ఉండడం జరుగుతుంది అనమాట. దానిలో చాలా అధికమైన పరివర్తన కలిగి ఉత్కృష్ట కార్యాలను చేపడుతుంది. కొంత విషయాన్ని అది తెరమరుగయ్యే లోపే గ్రహించగలుగుతుంది. ఉనికి లేమికి సాక్ష్యంగా భయపడుతూ ఆ క్షణికమైన ఖాళీ జాగాలను గ్రహించాల్సిన అగత్యం ఇంకా ఉండదు. సో మనకి మన ఉనికి గురించి మనకి ఎరుక లేదనేటువంటి భయం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా అలవోకగా అక్కడ గ్రహింపు శక్తి అనేది వచ్చి దాంట్లో ఆ ఖాళీ జాగాల నుంచి మనం గ్రహించుకోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ ఊగిసలాటలు చాలా చిన్నవే అయినా ఎంతో ప్రాముఖ్యం గలవి. అందుకనే ఇప్పుడు 2 వచ్చాయి కిరణ్మయ్య గారికి, అందుకనే అడిగారు, వెంటనే క్లియర్ అయిపోయింది. సో ఆ మాస్టర్స్ మన ద్వారా అలా కనెక్ట్ అయ్యి
మనకి ఎలాంటిది వచ్చినా ధ్యానం ద్వారా కానీ మాస్టర్స్ ద్వారా కానీ మనకు క్లియర్ చేయడం జరుగుతుంది. సజ్జన సాంగత్యము అంటే కేవలము జనాలతో కలవడం కాదు, సత్యముతో కలిగినటువంటి జనము, ఆ యొక్క ధ్యానంలో ఉన్న వాళ్ళతో కలిసి ఉండడం. మన లోపల కూడా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళతోటి మనం కలిసి ఉండడమే నిజంగా ధ్యానం అంటే. బయట ఉన్న 10 మందితో కాకుండా లోపల ఉన్నటువంటి కోట్ల మందితోటి, ప్రతి కణంలో ఉన్నటువంటి మాస్టర్స్ తోటి, ఆ విశ్వాలతోటి కనెక్ట్ అయి ఉండడమే సజ్జన సాంగత్యం అంటే. అసలు ఇంతకు ముందు చెప్పిన ఆ ఊగిసలాటలు చాలా చిన్నవే అయినా ఎంతో ప్రాముఖ్యం గలవి. సో మనకి చాలా చిన్నవే ఉంటాయి, కానీ వాటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మనస్సు యొక్క చేతనకు తన ఊగిసలాటల గురించి తెలుసు. ఆ లోపల ఉన్న మనస్సు యొక్క చేతనకి ఈ ఊగిసలాట్లు ఏంటి అనేది దానికి తెలుసు. అయితే దానిని ముఖాముఖి ఎదుర్కొనేందుకు దోహదం చేస్తే అది ఒక గందరగోళంలో పడిపోవటమో, మరి ఉనికి లేమిగా అనుకోవటమో జరగదు. తన సొంత సామర్థ్యాల, శక్తుల జన్మస్థానం కనుగొంటుంది. అప్పుడు ఇక వ్యక్తిత్వం తన సొంత సామర్థ్యాలను ఉపయోగించడం మొదలు పెడుతుంది. అందుకనే ధ్యానంలో మనము మన లోపలికి వెళ్ళినప్పుడు మన సొంత సామర్థ్యాలు వెలుపలికి వచ్చి ఎలాంటి ప్రశ్నకైనా కానీ జవాబు అనేది మన లోపల నుంచే వస్తుంది. మనకి 2 అనేవి ఉండవు, ఒక్కటే జవాబు వస్తుంది కరెక్ట్ గా, అంతే. మీరు ఎన్ని అడిగినా కానీ సూటుగా ఒక్కటే చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎక్కడైతే క్లారిటీ ఉందో ఇంకా దానికి రెండోది అనేది ఉండదు అనమాట. సృజనాత్మకత మరి తన్మయత్వాల సమయాలు ఈ ఇతర ప్రదేశాలకు చక్కటి ప్రవేశ ద్వారాలుగా పనికొస్తాయి. సృజనాత్మకత మరి తన్మయత్వాల సమయాలు. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, తన్మయత్వం అంటే తన్మయత్వము అంటే దాంతో మనము కలిసి పరవశించడము, ఏకం కావడం అనమాట. తన్మయత్వం అంటే దాంతో ఏకం కావడం. ఆ సమయాలు ఇతర ప్రదేశాలకు చక్కటి ప్రవేశ ద్వారాలుగా పనికొస్తాయి. అందువల్లనే మనం లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లోకి మనం వెళ్ళి చక్కగా ఆ గ్రహింపు శక్తిని పొందడం జరుగుతుంది. చేతన సృజనాత్మక స్థితిలో ఉన్నప్పుడు సాధారణ మెలకువ చేతనకు ఒక ఆకస్మిక ఊతం ఈ ప్రదేశాలలోని శక్తి నుండే లభ్యమవుతుంది. మెలకువ స్థితి చేతన ఒక్కటి మాత్రమే మీకు సృజనాత్మక స్థితిని ప్రసాదిస్తుంది. నిజానికి మెలకువ చేతనకు ఖాళీ జాగాలంటే ఎంత భయమో సృజనాత్మక స్థితి అన్నా అంతే భయం. ఈ మెలకువ చేతన అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నేను అనే దానికి లోపల సృజనాత్మక స్థితిని ప్రసాదించేది ఏదైతే ఉందో మెలకువ స్థితి, చేతన స్థితి ఒక్కటి మాత్రమే మీకు సృజనాత్మక స్థితిని ప్రసాదిస్తుంది. క్రియేటివ్ పవర్ని ఇచ్చేది ఎరుకతో ఉన్నటువంటి ఆ యొక్క అవేర్నెస్ మాత్రమే. నిజానికి మెలకువ చేతనకు ఖాళీ జాగాలంటే ఎంత భయమో ఆ యొక్క అవేర్నెస్ కి ఖాళీ జాగాలంటే భయం, సృజనాత్మక స్థితి అంటే కూడా అంతే భయం. కానీ దాంట్లోకి ఒక్కసారి ప్రవేశించిందంటే అవే చక్కటి ద్వారాలుగా పనిచేస్తాయి. ఎందుకంటే అర్థం కాని శక్తి ఏదో పైకి తన్నుకు రావటం దానికి తెలుస్తుంది. అయ్యో నాకే తెలియకుండా ఇలా జరుగుతుందండి, నిజంగా ఇంతుందా నాలో అని ప్రతి ఒక్కరూ అనుకుంటాం కదా, దానికి తెలుస్తుంది అదనమాట. అది అంతశ్చేతన యొక్క గ్రహింపు శక్తి. అప్పుడు నేను పక్కకు నెట్టేయడం కూడా దానికి తెలుస్తుంది. ఈ నేను అనేదాన్ని పక్కకి నెట్టేయడం కూడా దానికి తెలుసు. కాబట్టి అదే మనకి లోపల ఉన్నటువంటి అంతశ్చేతనే మనకు అందిస్తూ ఉంది ఆ గ్రహింపు శక్తిని కానీ, అవగాహనని కానీ, అనుభవాన్ని కానీ. అది సహాయం చేయబట్టే మన ఎరుకలోకి వస్తుంది ఈ నేను పక్కకి జరిగిపోవడం. ఖచ్చితంగా ఊగిసలాటల యొక్క అధోస్థితిలోనే అలాంటి అనుభవాలు పుట్టడం జరుగుతుంది. సో ఊగిసలాటల యొక్క అధోస్థితి అంటే ఆ రెండు పడిపోయి ఒక్కటి వచ్చేటువంటి స్థితి అనమాట. ఆ ఊగిసలాటల యొక్క అధోస్థితి అంటే అది. ఒక్కటిలోకి వచ్చేటప్పుడే ఆ అనుభవాలు అనేవి చిన్నగా డౌట్స్ లాగా వస్తూనే టక్కుమని రాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే విశ్రాంతి సమయంలో లాగే మామూలు చేతన ఆ క్షణాలలో బలహీనంగా ఉంటుంది. సో ఏది కరెక్టో అది నిలబడుతుంది అంటే అంతఃచేతన యొక్క సహాయం అక్కడ జరుగుతుంది. మళ్ళీ సాధారణంగా మీ గమనికలోకి రాకుండానే మొత్తం భౌతిక శరీరం అలాంటి మామూలు ఊగిసలాటకు లోనవుతుంది. మళ్ళీ రెండు వచ్చేస్తూ ఉంటాయి సడన్ గా. ఈ సమయాల రాకపోకలు కూడా వ్యక్తిత్వ ప్రవృత్తులను బట్టి ఉంటుంది. వ్యక్తిత్వ ప్రవృత్తులు అంటే ఏంటనమాట, మన ప్రవృత్తులు అన్ని లోపల ఉన్నాయి కదా. ప్రవృత్తులు అంటే ప్రధానమైనటువంటి వృత్తులు లోపల ఉన్నవే అవన్నీ, ఆ సమూహం వాటిని బట్టి ఉంటుందన్నమాట. సో అవన్నీ లోపల ఉన్నవన్నీ రాలిపోవడం జరిగినప్పుడు ఒకటే ఉంటుంది, ఇక రెండు ఉండవు. అప్పుడు కొందరిలో తతిమా వారితో పోల్చినప్పుడు ఈ కదిలే తరంగాలు పెద్దవిగా నెమ్మదిగా ఉంటాయి. వాటి మధ్య ఏర్పడే లోయలు లోతుగా ఉంటాయి. అదే మరి కొందరి విషయంలో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటనమాట, చాలా ఎక్కువ గ్యాప్ తర్వాత వాళ్ళకి రెండు పుట్టడం జరుగుతుంది. చాలా మందికి చాలా తొందరగానే రెండు రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆ గ్యాప్, ఆ లోయలు కానీ, ఆ హైట్స్ కానీ, ఆ అలల మధ్యలో దూరం ఎక్కువగా ఉండాలి అంటే
మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ధ్యాన స్థితి పెరిగినప్పుడు మాత్రమే 2 అనేది రావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట. మామూలు చేతనకు అట్లా అట్లా మొత్తానికి 2 రాకుండా అది ప్యారలల్ గా పూర్తిగా ప్రశాంతమైన సముద్రం లాగా మారిపోతుంది అనమాట. సో మామూలు చేతనకు వెలుపల కొందరికి ఈ జారిపోవటాలు ఎక్కువగా గమనింపులో ఉంటాయి. మనకి ఈ యొక్క మామూలు చేతనకి బయట ఈ జారిపోవటాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి, గమనింపులో ఉంటాయి. ఓహో, నేను మళ్ళీ జారిపోయానా, మళ్ళీ వెనక్కి రావాలి అనేటువంటిది మనకి ఆ ఎరుకలో ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. పరిస్థితి కనుక అర్థం చేసుకోకపోతే భౌతిక ఘటనలకు అన్వయించుకుందుకు వ్యక్తిత్వం కష్టపడవలసి రావచ్చు. మనకు కోపం వచ్చింది, మనకి చిరాకు వచ్చింది, విసుగు వచ్చింది, లేకపోతే చెయ్యాలా వద్దా అనేది వచ్చింది అంటే మనం తెలుసుకోవడానికి మనం చేసే ధ్యానాన్ని బట్టి తొందరగా మనం దాని నుంచి బయటకు వచ్చేసి ఉంటాము. లేదు అంటే ఆ వ్యక్తిత్వం చాలా కష్టపడాల్సి వస్తుంది. అతనికి కానీ ఆమెకు కానీ ఇతర చేతనా ప్రదేశాలు గ్రహింపులో ఉంటే 2 వాస్తవికత వ్యవస్థలు ప్రాముఖ్యం కలవే అన్నది తెలియక కొంత చిక్కుల్లో పడతారు. అదనమాట. సో 2 కూడా ప్రాముఖ్యం కలిగినవే. చెయ్యాలా వద్దా అంటే చేయడం ఎంత ప్రాముఖ్యం కలిగిందో చేయకుండా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం కలిగింది. ఇక్కడ చెయ్యాలి అని వచ్చిందంటే చేయకుండా ఉన్నటువంటి వాస్తవికత కూడా ఒకటి ఉంటుంది, అది మన ఎరుకలో ఉండదు తప్ప ఇక్కడ మాత్రం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చేయకుండా ఉంటే మరో వాస్తవికతలో అది చేయబడుతుంది కూడా. 2 వచ్చినప్పుడు ఆ 2 తప్పకుండా జరిగి తీరుతాయి, కాకపోతే ఒకటి మాత్రమే ఎరుకలో ఉంటుంది. రెండో దాని పట్ల ఎరుక కూడా మనకు కలిగి ఉండడం కోసమే కదా మనం ఈ ధ్యానాన్ని ఎంచుకుంది. ఓహో, కాబట్టి 2 అవసరం లేదు అనేది తెలిసాక రెండోది రానే రాదు. సో ఋతువులలో మార్పులను సైతం ఈ ఊగిసలాటలు అనుసరిస్తాయి. ఏదైనా ఒక దత్త పొరలో జరిగే సంఘటనలు అన్ని ఇతర ప్రదేశాలలోనూ ప్రతిబింబిస్తాయి. ఇక్కడ సంఘటనలు మిగతా ప్రదేశాల్లో కూడా ప్రతిబింబిస్తాయి. అయితే ఆయా పొరల లక్షణాలను అనుసరించి ఆయా ఘటనలకు యథార్థత ప్రసాదించబడుతుంది. సో ఈ యొక్క ఆయా పొరల లక్షణాలను బట్టి మనకి మన ఊహలోకి వచ్చినటువంటి వాటికి యథార్థత అనేది ప్రసాదించబడుతుంది. జస్ట్ అలా మెరుపులా వచ్చిపోయేవేమీ వాస్తవికతలోకి రావు. గట్టిగా ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఒక 4 రకాలుగా ఇది జరగాలి అని కోరుకుంటున్నాను అంటే 4 రకాలుగానూ జరుగుతుంది. ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది, ఇలా అనుకుంటూ ఉంటే జరిగితే బాగుంటుంది అన్నవి జరుగుతాయి, జరగకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నవి కూడా జరుగుతాయి. కాకపోతే మన ఎరుకలో ఉండవు. ఏదైతే గట్టిగా అనుకున్నామో ఆ 4, 5 అన్ని సంభావ్యతలు, ఆల్ ప్రాబబిలిటీస్ అనేవి అక్కడ వాస్తవ రూపాన్ని తీసుకునేటువంటి ప్రదేశాలు ఉంటాయన్నమాట. ఒక కళ అనేది అంటే ఏంటనమాట, వాటిని మనమే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆయా స్టేజెస్ లో అవి అక్కడ తయారై ఉంటాయి, ఆటోమేటిక్ గా తయారైతాయి. ఒక కళ అనేది కళల చేతన సరస్సులోకి విసిరివేయబడిన రాయి లాంటిది ఎలాగో, అలాగే ఈ సరస్సులో ప్రత్యక్షమయ్యే ప్రతి చర్య కూడా దాని సొంత ముసుగులో అది ఉంటుంది. సో కాబట్టి దేని ముసుగు దానికి ఉంటుంది, దాని రూపం అది తీసుకుంటుంది. కాబట్టి ఆ ముసుగులు లేకుండా ఉండాలి అంటే, కేవలం ఒక్కదానితో ఉండాలి అంటే ఈ నేనుతో కాకుండా ధ్యాన స్థితిలో దాన్ని స్వీకరించడం ఎలా అనేది తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణగా మనం ఇప్పుడు మన జరిగిన పెళ్లి గురించి చెప్పుకోవచ్చు. అమ్మాయి పేరేంటి, డాక్టర్ గారి అమ్మాయి, డెంటిస్ట్ రెడ్డి గారి అమ్మాయి మ్యారేజ్ జరిగింది కదా కర్తాల్లో. మరి ఆ అమ్మాయికి సీట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎందుకు నొక్కామా, ఎందుకు తీసుకున్నామా అనుకుని ఫోన్ చేస్తే ముందు వాళ్ళ నాన్నగారు తిట్టేసిన తర్వాత ఆగండి అని 15 నిమిషాలు ధ్యానం చేసి మీరు సీట్ తీసేసుకోండి, జాయిన్ అయిపోండి అన్నారు. అంటే ఏంటనమాట, ఏదైతే 2 ఏర్పడతాయో అక్కడ కాసేపు ఆగితే ఆ 2 కలిసిపోయి ఇక్కడ ఏది జరగాలో అది జరుగుతుంది. రెండవది ఎక్కడ జరిగిందో అది మన ఎరుకలో ఉంటుందన్నమాట. అందుకనే అంత గట్టిగా సంకల్పం ఉండాలి. ఒక దత్త చర్య యొక్క అనేక రూపధారణలను, ఒక దత్త ఆలోచన యొక్క బహుళ కొలతల వాస్తవికతను గ్రహించేందుకు మిమ్మల్ని అనుమతించేది ప్రత్యామ్నాయ దృష్టి కేంద్రీకరణే సుమా. మనము ఏది బెటరు, ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ ఏది అనేది మనకు గట్టిగా అనిపించినప్పుడు అది మన యొక్క చేతనకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, చేతనా శక్తిని బట్టి. అదే మామూలు చేతనను సంపన్నవంతం చేస్తుంది. ఇప్పుడు చెప్పింది అదే, ఇక్కడున్న చేతనని సంపన్నవంతం చేసేసి చక్కగా ఫ్రూట్ఫుల్ అయ్యేటట్టు చేసింది అనమాట. మీ ఎరుకలో ఉన్నా లేకున్నా ఈ మిగతా పొరలలోనూ మీరు క్రియాశీలంగా ఉన్నారు. ఇదే పదే పదే చెప్తున్నారు. మన ఎరుకలో ఉన్నా లేకపోయినా కూడా మనం అనేక పొరల్లో క్రియాశీలంగా పనిచేస్తూనే ఉన్నాం. మీ భౌతిక జీవితంలోనే కాదు,
చాలా సటిల్, చాలా ఫైన్ గా ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి ఈ పొరలు. మన గ్రహింపు శక్తికి అతీతంగా మనం ఈ నేనుకు గట్టిగా అతుక్కొని ఉండడం వల్ల అవి మన ఎరుకలో ఉండవు. సో అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆలోచన మనం ఎలా సాగిస్తున్నామో మన ఆలోచన పట్ల ఎరుకే మన ఆరోగ్యము, మన ఆనందము. సో పూర్తిగా నేను ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను అని చాలా మంది చెబుతుంటారు, కానీ వారి లోపల జరుగుతున్న ఆలోచనలు, ఆ క్రియాశీలకమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎరుక పొందడం అనేది అంత తేలికేమి కాదు. నిర్దిష్ట స్వభావం కల సృజనాత్మక సామర్థ్యాలలో లేదా స్వస్థత చేకూర్చే సామర్థ్యాలలో తరచుగా ఈ విధంగానే శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తరువాతే అవి భౌతిక యథార్థతలోకి తీసుకురాబడతాయి. నిర్దిష్ట స్వభావం గల సృజనాత్మక సామర్థ్యాలలో అంటే ఖచ్చితంగా ఆ స్వభావం ఉన్నటువంటి క్రియేటివ్ పవర్ ఉన్నటువంటి ఆ స్థానాల్లో మాత్రమే స్వస్థత అంటే చక్కటి స్వస్థితిలోకి, స్వస్థత అంటే ఆరోగ్యం కాదు, ఇక్కడ స్వస్థితి అనే అర్థం, అంటే స్వయం వాస్తవంలోకి చేకూర్చే సామర్థ్యాలలో తరచుగా ఈ విధంగానే శిక్షణ ఇవ్వబడుతుంది. సో ఆ తర్వాతే అవి భౌతిక యథార్థతలోకి తీసుకురాబడతాయి. సో లోపల జరగాల్సిన తర్వాతే అవి వాస్తవంలో రూపుదాల్చడం జరుగుతుంది. ఈ కొలతలలో మీ భవిష్యత్తు ఆలోచనలు, చర్యలు అప్పటికే జరిగిపోయినంత వాస్తవాలుగా అనిపిస్తాయి. మీ వికాసంలో అవి కూడా భాగాలే. కేవలం గతంతోనే మీరు ఏర్పడరు, మీ భవిష్యత్ హస్తం కూడా అందులో ఉంటుంది. ఇవేగాక అస్తిత్వపు పర్యాయాలవి అవి కూడాను. చూడండి, మనం చేసే దాంట్లో గతంలో నుంచే కాకుండా భవిష్యత్తుకు సంబంధించినటువంటి హస్తం కూడా ఉంటుంది. ఇప్పుడు జరిగే దాంట్లో ఇప్పుడు మనం ఏది చేస్తున్నా అది గతం నుంచి నేర్చుకున్న దాని నుంచి చేస్తున్నప్పటికీ భవిష్యత్తు గురించిన ఆలోచనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని రేపు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇప్పుడు పిరమిడ్ కట్టాలి అంటే దానికి ఏం చేయాలి, ఏ పరిస్థితిలో చేయాలనే ఆలోచనను కూడా ఇప్పుడు మనము దాంట్లో ప్రవేశపెడుతున్నామా లేదా. అదొక్కటే కాదు, పిరమిడే కాదు, ఏ పని చేయాలన్నా రేపటి గురించి సంబంధించింది భవిష్యత్తు యొక్క ప్రణాళిక అంతా ఇప్పటి ఆలోచనలో ఉంది. అంటే మనం వర్తమానంలో ఉండడం అంటే ఏంటంటే ఇదే నేను చాలాసార్లు చెప్తాను, గతంలోనూ ఉంటున్నాము, భవిష్యత్తులోనూ ఉంటున్నాము. వర్తమానం అంటే మూడిటి యొక్క కలయిక. వర్తమానం అనేదే అసలు కదిలిపోయేది, దీంట్లో ఉండేదే భవిష్యత్తును గతం, ఈ రెండు కలిసి ఉండేదే వర్తమానం. విడిగా లేదు, వర్తమానం విడిగా లేదు. ఎందుకంటే నేను రేపు ఏం చేయాలి, మనం వచ్చే ఆదివారం మళ్ళీ క్లాసుకి కలుసుకుంటున్నాం అంటే భవిష్యత్తు గురించే కదా మాట్లాడుకుంటున్నాం, రేపు పొద్దున వంట గురించే కదా మాట్లాడుకుంటున్నాం. వర్తమానంలో ఏం చేస్తున్నాం, ఇక్కడ వర్తమానంలో చెయ్యకూడనిది ఏమిటి అన్నది ముందరగా తెలుసుకోవాలి. అలాగే భవిష్యత్తు గురించి ఎంతవరకు చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. అదే వర్తమానం అంటే. గతంలో నుంచి ఎంత తీసుకోవాలి, భవిష్యత్తుకు ఎంత వాడాలి, ఆ రెండింటినీ వర్తమానంతో అనుసంధానం చేసుకోవడమే వర్తమానంలో ఉండడం అంటే. దయచేసి దీన్ని చాలా సున్నితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఊగిసలాటలు గతంలో నుంచి తవ్వుకోవడం కోసం కానీ భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం కానీ ఎక్కువగా కదలకుండా ఏం చేయాలి, ఇప్పుడు దానికోసం ఏం తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ 4 రకాల, ఉదాహరణకి ఇక్కడ 4 రకాల 5 రకాల కూరలు తెచ్చిపెట్టుకున్నామండి. తెచ్చిపెట్టుకుంటే 4 ఇప్పుడే చేసుకోం కదా, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనే దాన్ని నిర్ణయించుకోవడం కోసం 4 మనం తెచ్చిపెట్టుకున్నాం. ఆ 4 ఒక్కటే తీసుకుంటాం, వర్తమానంలో ఒక్కటే తీసుకుంటాం. అలాగే రేపటికి ఏం చేయాలి అనే దానికోసం కూడా అక్కడి నుంచి కూడా ఒక్కటే తీసుకుంటాం. జస్ట్ ఒక ఉదాహరణ. అంచేత ఏదైతే ఖచ్చితంగా అవసరమో దాన్ని వర్తమానంలో తీసుకోవడమే వర్తమానంలో ఉండడం అంటే. సో ఇది కూరగాయల గురించి చెప్పా. అలా కాకుండా సబ్జెక్ట్లోకి వెళ్తే కూడా అంతే. అంటే ఇక్కడ నిజంగా ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవాల్సిన అవసరం కనిపించింది నాకేంటంటే, ఇప్పుడు ఈరోజు ఒక పరీక్ష ఉంది, ఎగ్జామ్ ఉంది. ఒక పరీక్ష ఉంటే పరీక్షకి వెళ్ళే పిల్లవాడు ఏం చేస్తాడు, నిన్ననే దానికి సంబంధించి చదువుకొని ఉంటాడు, ఈ రోజు పరీక్షకు ముందు వరకు కూడా చదువుతూ ఉంటాడు. రేపటి పరీక్ష గురించి ఇప్పుడు చదవడు కదా. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు తీసుకోవాలి, కేవలం నిన్నటి నుంచి ఈ పొద్దు పరీక్షకి వెళ్ళేంత వరకే తీసుకోవాలి. కాబట్టి అది రాసేది ఎందుకు, నిన్నటి నుంచి తీసుకొని ఈ రోజు పరీక్ష రాసేది ఎందుకు, రేపటి రిజల్ట్ కోసము. కాబట్టి రేపు రాయబోయే పరీక్ష గురించి ఇక్కడ తీసుకోకూడదు. అలా మీరు ప్రతి దాన్ని కూడా తీసుకుంటే కనుక అది అసలైన వర్తమానం అంటే అదన్నమాట. చేతన యొక్క
ఈ కొలతలలో మీ భవిష్యత్ ఆలోచనలు చర్యలు అప్పటికే జరిగిపోయినంత వాస్తవాలుగా ఉంటే ఈ అద్భుత అంతర్చర్యలు మీ ఆత్మ రూపొందించిన చట్టంలో భాగాలే. అందువల్ల చేతన యొక్క ఈ ఇతర పొరల్లోని దేని నుండైనా మీ ప్రస్తుత వాస్తవికతలను మార్చుకోవచ్చు. కాబట్టి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఆల్టర్నేటివ్స్ అన్ని మన ముందు ఉంటాయి. ఇప్పుడు మనకు అక్కడ 4 ఉన్నాయి కూరలు. అందులో నుంచి మీరు ఒకటి చేయాలనుకుంటే అది కాదు ఇది కావాలి అని మీ పక్క వాళ్ళు, మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మీరు మార్చుకునే అవకాశం ఉంది కదా. అలాగే మీ ఆలోచనలు 4 ఆలోచనలు ఉన్నాయి. 4 ఆలోచనల్ని ఒక్కసారే పెర్ఫామ్ చేయలేం కదా. ఏం చేయాలి ఇప్పుడు అనే 4 నుంచి 4 రకాలు ఉన్నాయి. ఒక పని చేయడానికి 4 రకాల ఆల్టర్నేటివ్స్ ఉంటే దాంట్లోంచి ఒక్కటి మాత్రమే మీరు తీసుకుని మిగిలిన వాటిని వదిలేస్తారు. అవి మిగతా వాస్తవికతలో జరుగుతాయా జరగవా అదంతా వదిలేద్దాం. ఫస్ట్ మాత్రం మనం 4 రకాలుగా ఆలోచనలు ఉంటే ఒక్కటి మాత్రమే తీసుకుంటాం. అది వాస్తవంలో ఉండడం అంటే. చేతన యొక్క ఈ వివిధ పొరల్లోని దేనినైనా మామూలుగా పనిచేసే చేతనలా ఉపయోగించుకోవచ్చు. అయితే చూడండి, ప్రతి లైన్ కూడా చాలా క్లియర్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్. చేతన యొక్క ఈ వివిధ పొరలలోని దేనినైనా మామూలుగా పనిచేసే చేతనలా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి నాకు ఆలోచన వచ్చింది, మా ఆఫీస్కి సంబంధించిన పని గురించి ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అవును, వస్తే ఇప్పుడు అది అవసరమా? లేదు కదా. వెంటనే టక్కున పక్కకి జరిపేస్తాం అనమాట. ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని క్రాస్ చేసేది చాలా ఇంపార్టెంట్ అయిందే కావచ్చు కాక, కానీ ఇప్పుడు దాన్ని వెంటనే పక్కకి జరిపేయాలి. ఇక్కడ సమయాన్ని మనం దేనికోసం పెట్టుకున్నాం? ఈ వర్తమానంలో దేనికోసం పెట్టుకున్నాం. కాబట్టి ఒక పని చేస్తున్నప్పుడు అయ్యో అది మర్చిపోయానే, అది చేయలేదే అనేది వస్తే అది అంత ఇంపార్టెంట్ కానే కాదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు. కాబట్టి ఈ వాస్తవికతలోకి, ఈ వర్తమానంలోకి దాన్ని రానివ్వకూడదు, దాన్ని కట్ చేయాలి. అదనమాట. అయితే వాస్తవికతను ఆ నిర్దిష్ట ప్రదేశం నుండే చూడడం జరుగుతుంది. కాబట్టి ఇతర వ్యవస్థలలోని ఇతర రకాల వ్యక్తిత్వాలు భౌతిక వాస్తవికతను వారికే సొంతమైన దృష్టికోణం నుండి చూడగలుగుతారు. ఆ కోణం నుండి అలా చూసినప్పుడు చెప్పాలంటే అది మీ సొంత ఇంటి వ్యవస్థగా అనిపించదు. కొన్ని దృష్టికోణాల నుండి మీ భౌతిక పదార్థానికి శాశ్వతత్వం ఉండదు. అదే మరి కొన్నిటి నుండి చూసే ఆయా పరిశీలకులకు మీ ఆలోచనల సొంత రూపం కనిపిస్తుంది. అది మీకు మాత్రం కనబడదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 లైన్లు ఇందాక కిరణ్మయ్య గారు అడిగిన చూడండి ఎలా అడగబడతాయో చూడండి. అసలు ఒక్కొక్కటి అడిగిన దానికి ఇది అనుసంధానం అవుతుంది. ఏంటనమాట? మీ యొక్క కొన్నిటి నుండి చూసే ఆయా పరిశీలకులకు మీ ఆలోచనల సొంత రూపం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి చేయాలా వద్దా, కట్టాలా వద్దా, చేయొచ్చా చేయకూడదా అని అడిగారు కదా. మీకు దాని రూపం స్పష్టంగా కనబడలేదు. ఏమైంది ఇప్పుడు ఇక్కడ? అది మీకు మాత్రం కనపడదు. చూసే పరిశీలకులకి మీ ఆలోచనల సొంత రూపం కనిపిస్తుంది. మీ ఆలోచనలో ఏముంది? కట్టాలనేది గట్టిగా ఉంది. ఆ రూపము ఇక్కడ ముందుగా ఎదురుగా ఉన్నవాడికి దొరికింది. కాబట్టి వీడిని అడగడం జరుగుతుంది. మీరు అలా సహాయం, మనం నా నుంచి నేనే సహాయం తీసుకోవడం అంటే అదనమాట. అడగాల్సిన వాళ్ళనే అడుగుతాము. ఖచ్చితంగా మన లోపల ఏది ఉందో అది అక్కడి నుంచి మనకి జవాబు వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని చూడగలుగుతారు కాబట్టి. చేతన యొక్క స్థితుల నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఇతర వ్యక్తిత్వాలు వాటిలోని వారికి పరిచయం లేని సమాచారానికి అర్థం కల్పించుకునే ప్రయత్నంలో మీ వాతావరణంలో కొంత దృష్టిని కేంద్రీకరించడానికి, గ్రహించడానికి ప్రయత్నిస్తుంటారు. చూడండి, చేతన యొక్క స్థితుల నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఇతర వ్యక్తిత్వాలు వాటిలోని వారికి పరిచయం లేని సమాచారానికి అర్థం కల్పించుకునే ప్రయత్నంలో మీ వాతావరణంలో కొంత దృష్టిని కేంద్రీకరించడానికి, గ్రహించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పాను. సో మీ వాతావరణంలో నుంచి ఆ దృష్టిని కేంద్రీకరించి దాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. కరెక్టా కాదా అనేది మీకు వెంటనే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు దానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి, కావలసినటువంటి పరిస్థితిలోనే అడిగారు కాబట్టి దానికి సంబంధించిన జవాబు మీకు చక్కగా అందుతుంది అనమాట. వారిలో చాలా మందికి మీ కాలం గురించిన భావన లేకపోవడం చేత ఘటనల నడుమ విరామాలు ఉన్నట్లుగా గ్రహించే మీ గ్రహింపు వారి అవగాహనకు రాదు. మీ మామూలు వాతావరణం మీద మీరు మోపే అంతర్ సంస్థను మీరు గ్రహించకపోవటం కూడా వారికి అర్థం కాదు. చాలా స్పష్టంగా సంభావ్యత క్షేత్రాలు సైతం స్పర్శించే ఇతర క్షేత్రాలకు మీది ఒక సంభావ్యత వ్యవస్థ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, మీరు అడిగారు, నాకు అర్థం కాని పరిస్థితులు కొన్ని ఉంటాయి. నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. మీకు స్పష్టత వచ్చింది అంటే మీరు దాన్ని అనుసరిస్తారు. స్పష్టత రాలేదు అంటే మీరు మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ స్పష్టత పొందడం అనేది మీకు సంబంధించిన అంతశ్చేతనకి సంబంధించిన విషయం అనమాట. సో వీళ్ళు స్పష్టంగానే ఉన్నారా లేదా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది మీ వాస్తవికతని దాంతో మీరు పోల్చి చూసుకుంటారనమాట. ఈ వ్యవస్థలు మీ వాటికి పక్కనే ఉన్న విధంగా మీవి వాటి పక్కనే ఉన్నాయి కదా. సో
ఇప్పుడు మీ పక్కనే ఈ వ్యవస్థ రావడం చూడండి, ఎంత చక్కగా దీనికి సంబంధించిన జవాబుకు సంబంధించిన ప్రశ్నే మీరు చెప్పారు, ఆ జవాబు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ దృష్టి కేంద్రీకరణ పర్యాయం మీ సొంత వాస్తవికతను ఇతర వాస్తవికతలలోని వ్యక్తులు చూసేందుకు అనుమతించిన విధంగానే సిద్ధాంతపరంగా మిమ్మల్ని వారి అస్తిత్వాలలోకి చూసేందుకు క్షణికంగానైనా అనుమతిస్తుంది. సో ఆ క్షణికంగా ఆ అనుమతి లభిస్తుంది చెప్పేవాడికి, మీ వాస్తవికతలోకి చూసి మీకేం కావాలి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం ఉంది, ఇంతవరకు ఎవరితోటి చెప్పలేదు. అది దాదాపు ఒక 15 రోజుల నుంచి నాలో మెదులుతున్న వాస్తవం అనమాట. అది సిద్ధాంతము అంటే ఏంటి? పత్రిజీ మనకు ఎన్నో సిద్ధాంతాలు ఇచ్చారు. మరి మనం ఎన్నో సిద్ధాంతాలు అనేక సబ్జెక్టులలో విషయాలలో నేర్చుకున్నాం. అసలు సిద్ధాంతం అంటే ఏంటి? ఎవరికైనా అర్థమైందా? సిద్ధాంతం అంటే ఏంటో చెప్పగలరా? నేను చెప్తాను, అది వేరే. నాకు వచ్చింది ఎంతవరకు కరెక్టో తర్వాత మీరు చెబురు. కానీ మీకు ఎవరికైనా అసలు సిద్ధాంతము అంటే అర్థమైందా? ఉదాహరణకి పైథాగరస్ సిద్ధాంతము ఉంది. పైథాగరస్ సిద్ధాంతం అంటే లెక్కలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. AC² = AB² + BC² అంటారు. AC² అంటే ఒక ఇక్కడ ఏంటి అంటే 90 డిగ్రీలు కోణం కలిగినటువంటి ఒక త్రిభుజం ఉంటుంది. ఆ త్రిభుజంలో AC అంటే కర్ణము, అంటే హైపోటెన్యూస్. సో దాని యొక్క స్క్వేర్ = బేస్² + హైట్² అని ఒక సిద్ధాంతం ఉంది. సో సిద్ధాంతము అంటే ఏంటి? ఇది చాలా పెద్దది కావచ్చు. సిద్ధాంతము అంటే ఇంకా చిన్న ఉదాహరణ ఏదైనా చెప్పండి. మీరు ఎవరైనా ఒక సిద్ధాంతం ఏదైనా చెప్పండి. మీరు చదువుకున్న వాటిలోంచి ఏదైనా ఒక సిద్ధాంతం ఎవరైనా చెప్పచ్చమ్మా? చెప్పలేరా? సిద్ధాంతం ఏమి? సింపుల్ సిద్ధాంతం చెప్తానండి. 1 + 2 = 3. అవునా కాదా? ఇది అందరికీ తెలిసిన సిద్ధాంతమే కదా. ఎవరు అనట్లా కొంచెం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వింటున్నారా? ఎవరైనా వినట్లేదా? అసలు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. వింటున్నాం. మరి నేను ఎందుకు అడుగుతున్నానమ్మా? సిద్ధాంతం అనేదాన్ని నేను చెప్పదలుచుకున్నా. 1 + 2 = 3 ఒక సిద్ధాంతమా కాదా? ఇది అవునండి, అవుతుంది కదా. అంటే ఏంటంటే ఇక్కడ అంటే మీకు అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్పా. సిద్ధ అంతము అంటే సిద్ధంగా ఉన్నదే అంతమైపోవడమే సిద్ధాంతము. 1 + 2 = 3. రెండింటినీ కలిపితే 3 వచ్చిందా రాలేదా? అంతం అయిపోయిందా కాలేదా? అక్కడ ఏం లేదు కదా, ఇంకా మిగిలిలేదు కదా, డౌట్ ఏం లేదు కదా. సిద్ధాంతం అంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ = రైట్ హ్యాండ్ సైడ్, ఎడం చేతి పక్క ఉన్నది = కుడి చేతి పక్క ఉన్నది అని వస్తే దాన్ని సిద్ధాంతం అంటాం. లెక్కల్లో రెండు సమానం కావడం, రెండు సమానమైనప్పుడు సిద్ధాంతం. అదనమాట. ఇది రెండు సమానం అయితే వచ్చేది సిద్ధాంతం. అయితే మామూలుగా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను చెబుతున్నా, సిద్ధాంతము అంటే మనము ఏదైతే సిద్ధంగా ఉన్నదాన్ని పాటించామో పాటించడమే సిద్ధాంతం. పాటిస్తేనే సిద్ధాంతం అవుతుంది, లేకపోతే సిద్ధాంతం కాదు, అర్థాంతం అవుతుంది. అర్థమైందని మీకు? అర్థమైంది. A+B² = A² + B². ఓకే, అది ఆల్రెడీ. సో అక్కడేమో మీకు మనకి న్యూమరికల్ గా నంబర్ ప్రకారంగానే ఆల్ఫాబెటికల్ గా చూపించినప్పుడు రెండు ఈక్వల్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, శ్వాస మీద ఝాస అన్నారు మాస్టర్ గారు. శ్వాస మీద ఝాస అంటే నాకు అర్థం కాలేదు. కానప్పుడు సిద్ధాంతము తప్పు కాదు, కానీ ఆ సిద్ధము అయినది అంతం కాలేదు, ఇక్కడ నాకు అవగాహన కాలేదు. అందుకనే అనుభవమే జ్ఞానము. అనుభవాన్ని మనం మాట్లాడాలి. కుదిరిందా కుదరలేదా? కొంతమంది కుదిరిందా అంటున్నారు, కొంతమంది కుదరలేదు అంటున్నారు. సో ఎందుకు కుదరడం లేదు అంటే తెలియలేదు అని అర్థం అనమాట. తెలిస్తే అది అయిపోతుంది అంతే. సిద్ధాంతపరంగా లెక్క తప్పైంది అని అర్థం. ఇంకా అంటే మనం ఇంకా క్లియర్ గా తెలుసుకోలేదు అని అర్థం. అంతే. అక్కడ చెప్పింది తప్పు కాదు, కానీ మనం చేసుకోలేదు, సిద్ధాంతాన్ని మనం అవగాహన చేసుకోలేదు కాబట్టి మనకు సిద్ధం అంతం కాలేదు. మిమ్మల్ని వారి అస్తిత్వాల్లోకి చూసేందుకు క్షణికంగానైనా అనుమతిస్తుంది. ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఒక మాస్టర్ని ప్రశ్న అడిగినప్పుడు మన యొక్క వాస్తవికతలోకి మన లోపల ఏముంది అనేది అవతల వాళ్ళకి తెలియడానికి ఇక్కడ మాత్రం అవకాశం ఒక క్షణం సేపు జరుగుతుంది అనమాట. అందుకే జవాబు అక్కడి నుంచి వస్తుంది అనుభవాన్ని బట్టి. ఇప్పుడు మతం యొక్క అర్థం 20వ అధ్యాయంలోకి ప్రవేశించాం మనం. సంపూర్ణమైనటువంటి నేనులో సదా అంతర్గ్రహింపులు ఉంటాయి. ప్రతి వ్యక్తిత్వంలో అస్తిత్వాల అర్థానికి చెందిన అవగాహన ఉంటుంది.
సంపూర్ణమైన నేనులో సదా అంతర్గ్రహింపులు ఉంటాయి. సో మనకి ఈ నేనుకి గ్రహించడానికి రానివన్నీ మన సంపూర్ణమైన నేనులోనే ఉన్నాయి. ప్రతి వ్యక్తిత్వంలో అస్తిత్వాల అర్థానికి చెందిన అవగాహన ఉంటుంది. మన వ్యక్తిత్వంలో ఏముంటుంది? మన అస్తిత్వాలు, మనం ఎన్ని జన్మలుగా ఉన్నామో వాటికి సంబంధించిన అర్థాల అవగాహన మొత్తం అందులో ఉంటుంది. బహుళ కొలతల అస్తిత్వపు జ్ఞానం అంటే మనకు అర్థం కాలేదు అంటే మన వ్యక్తిత్వంలోకి మనం ఇంకా ప్రవేశించలేదు. వ్యక్తిత్వం అంటే ఏంటి అంటే అవతల వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం డిసైడ్ చేసేస్తాం, తీర్పు చెప్పేస్తాం. వీడు పనికిరాని వాడు, వీడికి చాలా గొప్ప జ్ఞాని, ఇలా రకరకాలుగా తీర్పు చెప్పేస్తూ ఉంటాం. కానీ వ్యక్తిత్వం అంటే పైకి కనబడేది కాదు, మొత్తం సమగ్రంగా లోపల ఉండేటువంటి అన్ని నేనులు కలిసిందే వ్యక్తిత్వం అనమాట. దాంట్లో ఉంటుంది ఆ వాస్తవికత. డిఎన్ఏ అనుకోవచ్చా మాస్టర్ ఇది? అంటే స్టోర్డ్ మనం ఆ పేరు పెట్టద్దు, మొత్తం అంతా కలిపి డిఎన్ఏ. అది ఒక చిన్న వెంట్రుకలో కూడా డిఎన్ఏ ఉంటుంది అంటే అర్థం ఏంటనమాట? మొత్తం అన్ని జన్మల యొక్క జ్ఞానం కూడా ఒక డిఎన్ఏలో ఉంటుంది అంటే అర్థం ఏంటి? మరి డిఎన్ఏనే కదమ్మా. సో మీ డిఎన్ఏ అంటే మళ్ళీ ఏంటి అంటే నేను వివరంగా నేను చెప్పలేను. డిఎన్ఏ అంటే మొత్తం అన్ని నేనులు కలిసినటువంటి సమగ్రమైనటువంటి గ్రంథం అది, అంతే. మన మన ఎన్ని జన్మ జన్మ అంతే. జన్మల యొక్క ఆ, వివరాలు ఉన్న ప్లేస్ అనే అర్థం అని నేను అనుకున్నా మాస్టర్. ఎస్. సో ఆ జ్ఞానం మీ ప్రస్తుత చేతనతో కూడిన కార్యకలాపాల నేపథ్యంలో మాత్రమే ఉండదు. ప్రతి వారికి లోపల తన చేతన జీవితం ఒక ఉత్కృష్టమైన యథార్థపు కొలత మీద ఆధారపడి ఉందని తెలుసు. ఈ ఉత్కృష్టమైన కొలతను 3 కొలతల ఆకృతిగా మార్చడం అసాధ్యం. అంటే మల్టీ డైమెన్షనల్ అనమాట లోపల ఉండేది. ఆ మల్టీ డైమెన్షనల్ ని తీసుకొచ్చి 3 కొలతల్లో పెట్టడం అనేది కుదరని పని అని చెప్తున్నారు అనమాట. ఈ ఉత్కృష్టమైన కొలతను 3 కొలతల ఆకృతిగా మార్చడం అసాధ్యం. అయితే అంతరాంతరాలలోని హృదయంలో నుంచి ఈ కాలానికి చెందిన జ్ఞానం వెలుపలికి వరదలా పొంగుకొస్తూ ఉంటుంది. అలా బయటికి తన్నుకు వచ్చినప్పుడే అది స్పృశించేవన్నీ పరివర్తన చెందడం జరుగుతుంది. సో ఆ అంతరాంతరాలలో నుంచి ఆ జ్ఞానం బయటకు వచ్చినప్పుడే వచ్చేది ఈ నేనికి అందినప్పుడు ఇక్కడ ఉన్నవన్నిటినీ స్పృశిస్తుంది, అది తాకుతుంది. వెలుపలకు వెల్లువెత్తే ఈ వరద భౌతిక ప్రపంచానికి చెందిన కొన్ని మూలకాలను మీకు మామూలుగా తెలిసిన దానికన్నా ఎన్నో రెట్లు అధిగమించిన తీవ్రత మరి విశిష్టతలతో తనలో లీనం చేసుకుంటుంది. వేటినైతే అది స్పృశిస్తుందో అవి మీ మాటల్లో ఇంతకు ముందు కన్నా శ్రేష్టతరంగా పరివర్తన చెందుతాయి. ఒకప్పుడు నేను అనుకున్నాను, నేను ఆంజనేయ దండకము, వెంకటేశ్వర స్వామి దండకము ఆ దండకాలు రాస్తున్నప్పుడు శివప్రసాద్ గారని ధ్యాన జగత్తు మాస్టర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో దిల్షుక్ లో ధ్యాన జగత్ ఆఫీస్ లో ఉండే మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మాస్టర్ శివ, ఆయన చాలా తొందరగా బాడీ కూడా వెకేట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని పబ్లిష్ చేశారు ఈ సేతేశ్వరాన్ని. ఈ సేతేశ్వరం రాయమని చెప్పినటువంటి మిత్రుడి గురించే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆయన మీరు రాసేవన్నీ మారిపోతాయండి, మీరు ధ్యానం చేస్తే రాసే విధానం మారిపోతుంది, మీ లోపల నుంచి చాలా వస్తుంది అని ఆ రోజునే చెప్పాడు ఆయన. సో ఇప్పుడు మరి ఇన్ని వేలకు వేలు పుంకాలుగా రకరకాలుగా ఇక్కడున్న ప్రపంచాన్ని తాకుతూనే తాకకుండా లోపల నుంచి ఎంత అద్భుతమైనటువంటి ప్రవాహం సాగుతోంది అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ ప్రవాహాలు అలా వస్తూ ఉంటాయి. అది అందరికీ అర్థం కాదు. ఎవరికైతే ఆ ప్రవాహాలు రకరకాలుగా, ఇప్పుడు నాకు కవిత రూపంలో వస్తే ఇంకొకరికి ఇంకొక రూపంగా, కళారూపాలు, అనేక కళారూపాలు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాలు కళారూపాలే. ఏ పని అయినా కూడా కళారూపమే. ఈ అంతర్జ్ఞానము భౌతిక దృశ్యాలలో 64 కళలు అంటే 64 కళలు కాదు, ఇక్కడ కొన్ని కోటాను కోట్ల కళలు ఉన్నాయి, అన్ని కళారూపాలు ఉన్నాయి. ఇక్కడ భౌతిక దృశ్యాలలో తన కోసం ఒక జాగా చేసుకుందుకు ప్రయత్నిస్తుంది ఈ అంతర్జ్ఞానం ఎప్పటికప్పుడు. అంటే భౌతికతలోకి అనువదింపబడేందుకు ప్రయత్నిస్తుంది. సో ఆ ప్రయత్నం చేయకపోతే మనం ఇన్ని రకాలుగా మాట్లాడుకోవటం, ఇన్ని రకాలుగా చెప్పడం, అంత సినిమా మన లోపల జరుగుతున్న సినిమా అంతా చూసి దాన్ని మాటల్లోకి ఎందుకు తీసుకొస్తున్నాం అనుభవాన్ని మాట్లాడడానికి, మన తోటి ఆత్మలకు సహచరులకు సహాయం చేయడం కోసం. అంటే ప్రతి వారికి తమ లోపలే అంతర్జ్ఞానం గురించి తెలుసు. అయితే నిర్ధారణ కోసం ఎంతో కొంత మేర బయట ప్రపంచంలోకి దృష్టి సారించడం జరుగుతుంది. ఎప్పుడు ఆ లోపల నుంచి తీసుకొచ్చి బయట ఉన్నదాంతో పోల్చుకొని మాట్లాడడానికి, చెప్పడానికి, చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున మనం సినిమాల్లో చూస్తే కూడా ఎంతో అద్భుతమైనటువంటి సినిమాల్లో మనకి తెలియనటువంటి వాటిని వాళ్ళు దాని పట్ల సాధన చేసి ఆవిష్కరిస్తున్న వాటిని మనం చూస్తున్నాం కదా ఆనందంగా. లోపలి ప్రపంచపు ప్రతిబింబమే ఈ వెలుపలి ప్రపంచం. అయితే సమగ్రతకు అది చాలా దూరం. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పచ్చు. ఒక గంజాయి తీసుకునేవాడు లేకపోతే డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా
చాలా చాలా లోకాలకు వెళ్ళే శక్తి వస్తుంది. కానీ ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ యొక్క చేతనని వాళ్ళు హింసించుకోవడం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఆనందంలో ఉన్నాం అనుకొని వెళ్ళిపోయి ఈ చేతనని సంహరించుకొని చక్కగా దీన్ని వదిలేసి వాళ్ళు అవన్నీ ఆవిష్కరించి తొందరగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే మనకి ఆ అంతర్జ్ఞానాన్ని ఇవ్వడానికి వాళ్ళు ఆ రకంగా వస్తారు. అదే అలాంటి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మరి ధ్యానం ద్వారా గనక, ధ్యానమే సర్వరోగాలకి ఔషధమైనప్పుడు మరి మొత్తం సకల చేతనని మేల్కొల్పేటువంటి శక్తి ధ్యానంలోనే, శ్వాసలోనే ఉన్నప్పుడు దానిలోకి ప్రయాణించినప్పుడు ఈ యొక్క ఉపరితలానికి, ఈ నేనుకు, ఈ శరీరానికి ఎటువంటి హాని జరగకుండా దీన్ని ఉత్ప్రేరకంగా వాడకుండా లోపలికి వెళ్ళి చక్కగా తీసుకుని అందించేటువంటి శక్తి ధ్యానంలో ఉంది. కాబట్టి ఆ ధ్యానం ద్వారా అంతర్ప్రపంచంలో ఉన్న శక్తిని మనం తీసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా కొత్త దేశంలోకి తన వెంట తీసుకుపోయే తన స్వదేశపు పుస్తకంతో ఈ అంతర్జ్ఞానాన్ని పోల్చవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్రిస్టల్స్ వాడటము, పిరమిడ్స్ వాడటము, వీటి ద్వారా కూడా మనము ఏమి హాని జరగకుండా మనం వాటికి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆ జ్ఞానం మనకి వచ్చినప్పుడే వాటి సహాయాన్ని మనం తీసుకోగలుగుతాం. ఆ శక్తిని తీసుకోగలిగినటువంటి సామర్థ్యం మనలో మేలుకున్నప్పుడే మనం ఆ రాళ్ళని కానీ, ఆ యొక్క డైమండ్స్ని కానీ, లేకపోతే ఆ పిరమిడ్స్ని కానీ, ఆ స్ఫటికాలను కానీ, ఆ యొక్క రుద్రాక్షలు కానీ అవన్నీ మనం వాడగలుగుతాం. అలా కాకుండా మామూలుగా ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నమ్మకంతో వెళ్ళిపోయి కొన్నిటి ద్వారా దెబ్బలు తిని మళ్ళా తిరిగి వాళ్ళ చేతన్ని హింసించుకున్న వాళ్ళు, మామూలు స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని ద్వారా వచ్చినటువంటి సిద్ధిని, శక్తిని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకోవాలనుకుంటారో అది కూడా తప్పేం కాదు, రైటే. ఏంటంటే వాళ్ళు ఈ యొక్క చేతనని ఇలా ఉపసంహరించుకోవాలని అనుకున్నారు కాబట్టి వాళ్ళు తీసుకొని ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి అది కాదు, దాంతో అవసరం లేదు అని చెప్తారు. ఇక్కడ అనేకమైనటువంటి వాదాలు తయారై అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, కేవలం శ్వాసమే ధ్యాసే రైట్ అన్నారు సారు. మరి అందరినీ ఎందుకు ఎంకరేజ్ చేశారు? వాళ్ళందరూ ఇన్ని దుకాణాలు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టారు? అలా అంటే ఎవరి దుకాణం వాళ్ళదే. ఎవరి చేతన స్థితిని బట్టి, అంతశ్చేతన మేలుకున్న స్థితిని బట్టి ఈ దుకాణాలు నడుస్తూ ఉంటాయి. దుకాణము అంటే వ్యాపారము, వ్యాపారం అంటే అపారముగా వ్యాపించి ఉన్నదే వ్యాపారము. ఎవరు ఎంతగా వాళ్ళని వ్యాపారంలోకి దించుకుంటే ఆధ్యాత్మికంగా ఏ అవసరం లేకుండా కేవలం ఆలోచన మాత్రం చేతే, ఆ ఆలోచన సరి అయిన ఆలోచన, సరికాని ఆలోచన అని ప్రతి చోట సారు సరి అయిన ప్రజ్ఞ, సరికాని ప్రజ్ఞ, ఇలా ప్రతిదానికి సరి అయింది, సరికానిది అని మనకు వివరించి చెప్పారు. కాబట్టి ఎప్పుడు మనం సరి అయిన దాంట్లోకి వెళ్ళాలో అప్పుడే వెళ్తాం. ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ. అంటే ఏంటి? నేతి, నాది కాదు, నేను కాదు, ఇది నాది కాదు, ఇది నేను కాదు అని తెలుసుకుంటూ ఏది నేనో తెలుసుకుని దాంట్లో చేరేదాకా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అలా ప్రతి వ్యక్తిలోనూ ఒక అంతర్నాటకం జరుగుతూ ఉంటుంది. చూడు, ఇదంతా ఈ వాక్యం చదవక ముందే ఆ నాటకం గురించి చెప్పడం జరిగింది. ఇది నేను కాదు, ఇది నాది కాదు అనే నాటకం జరుగుతూ దాని నుంచి బయటకు వస్తాం అనమాట. ఆ అభౌతిక నాటకం ఆఖరుకు చరిత్ర క్షేత్రంలోకి అద్భుత శక్తితో వెలుపలికి తన్నుకు వస్తుంది. ఆ అభౌతిక నాటకం లోపల జరుగుతుంది, బయట జరిగే దాంతో పోలిక లోపల జరిగి చూసుకొని ఇది నాది కాదు అని తెలుసుకున్నాక బయటికి అది అజ్ఞానం అద్భుత శక్తితో వస్తుందన్నమాట. అంతర్గత మత సంబంధ నాటకం నుండే నిజానికి గొప్ప మత సంబంధ ఘటనలు పుట్టుకురావడం జరుగుతుంది. మతము అంటే ఇష్టము, అభిమతము అంటే ముందే ఏర్పరచుకున్నటువంటి ఇష్టము. దానికి మనం హిందూ మతము, క్రీస్తు మతము, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ గ్రూపులు ఏర్పరచుకున్నాం కాబట్టి దానికి పేర్లు పెట్టుకున్నాం. ఆ గ్రూప్ కి కొన్ని నియమాలు పెట్టుకున్నాం. అందుకని హిందూ మత సిద్ధాంతాలు, హిందూ మత నియమాలు. చివరికి అన్ని మతాల సారము ఒక్కటే, అదే కాన్షియస్ ఒక్కటే, చేతన ఒక్కటే అనే విషయాన్ని ఆఖరణ తెలుసుకుంటాం. ఆ మతంలోకి కాసేపు వెళ్ళి, ఈ మతంలోకి కాసేపు వెళ్ళి అన్ని ఒకటే అని తెలుసుకున్న తర్వాతే ఇందులో నుంచి పూర్తిగా బయటకు వస్తాం. ఆ నాటకమే అసలు ఒక విధంగా మానసికమైన దృగ్విషయం. ఎందుకంటే తన సొంత అస్తిత్వానికి కారణం కూడా తెలియక, మూలం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియక భౌతికత సంతరించుకున్న ప్రతి నేను ఒక కొత్త వాతావరణంలోకి నెట్టబడిన అనుభూతి పొందుతుంది. సో అదనమాట ఈ నేను. వాటన్నిటి నుంచి తెలియక అవన్నీ అంటే తెలియకంటే అవేర్నెస్ లో లేక ఎప్పటికప్పుడు దాంట్లోంచి పక్కకు వస్తూ ఆ నేను కొత్త వాతావరణంలోకి నెట్టబడుతూ ఆ అనుభూతిని పొందుతూ ఉంటుంది. ప్రత్యేకించి అహానికి దాని తొలి దశలలో ఈ సందిగ్ధత సహజం.
భౌతిక వాస్తవికతను ఉపయోగించుకుని జవాబుల కోసం అది బయట అన్వేషిస్తుంది. దాని స్వభావం అదే గనక. అయితే అహానికి దాని పరిధిలో లేని దాని ఇతర భాగాలకు ఏదో అంతుచిక్కని లోతైన స్థిరమైన బంధం ఒకటి ఉంది అనేది మాత్రం తెలుస్తూనే ఉంటుంది. తన సొంత అస్తిత్వానికి పునాది అయిన జ్ఞానాన్ని అంతర్గత నేను కలిగే ఉందన్న సంగతి కూడా దానికి తెలుసు. మీరు అనుకున్న మాదిరి అది ఎదుగుతున్న కొద్దీ నిర్ధారణ కోసం వెలుపలే వెతుక్కుంటూ ఉంటుంది. ఈ అన్వేషణ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట బయట. దీనికి లోపలి అహం ఊతం ఇస్తూ ఉంటుంది. బయటి అహం వ్యవహారం నడిపేందుకు వీలుగా దాని సత్యాలను భౌతికత సంతరించుకున్న సమాచారంగా ఏర్పాటు చేస్తుంది. బాగా నిర్ధారించుకోవాలి. 1-4 సార్లు చెక్ చేసుకునే దాకా ఎస్ ఇది రైట్ అని 100కి 100 పాళ్ళు బయటి అహం అనుకునేదాకా లోపలి అహం సహకరిస్తూనే ఉంటుందన్నమాట. అంటే అప్పుడు అది వెలుపలకి భౌతిక వాస్తవికత క్షేత్రాలలోకి వీటిని ప్రవేశపెడుతుంది. సత్యాలు ఈ విధంగా ఆకృతి దాల్చడం చూసి వెలుపల అహం వీటిని సులభంగా అంగీకరించడం జరుగుతుంది. సో నా లోపల ఉన్నదే జరిగింది, నేను అనుకున్నదే జరిగింది అనేది బాగా అర్థం అవుతుంది. చాలా మంది నేను అనుకోలేదు ఇది ఎలా జరిగింది అంటే అది అవేర్నెస్ లో లేకపోవడమే. ఖచ్చితంగా ఏది అనుకోకుండా ఇక్కడ జరగడం లేదు అనే వాస్తవంలోకి మనం వస్తాం. ఈ విధంగా అద్భుత శక్తులు ప్రసాదింపబడిన మానవతా జనబాహుళ్యం నుండి విడిపడిన దివ్య కాంతితో స్పృశింపబడిన మనుషులున్న సంఘటనలతోనే తరచుగా మీరు వ్యవహారం నడుపుతుంటారు. చూడండి ఈ వాక్యం ఎంత బలంగా ఉందో. అద్భుత శక్తులు ప్రసాదించబడిన మానవతా జనబాహుళ్యం నుండి విడివడిన దివ్య కాంతితో స్పృశింపబడిన మనుషులున్న సంఘటనలతోనే తరచుగా మీరు వ్యవహారం నడుపుతుంటారు. మీరు ఏదైనా అడుగుతున్నారు ఒకళ్ళని అంటే మీకంటే కాస్త ఎక్కువ చేతన అద్భుత కాంతి శక్తితో వస్తున్నటువంటి ఆ గురువులు మాస్టర్స్ ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్లతో లింక్ అయ్యే మీ వ్యవహారాన్ని నడుపుతూ ఉంటారు. అందుకనే కాస్త జ్ఞానము సిద్ధి పొందిన వాళ్ళంతా మోసం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అన్ని విధానాలు మోసం చేస్తున్నాయి అంటే మోసం చేసే వాళ్ళది తప్పు కాదు, మోసపోయే వాళ్ళది తప్పు కాదు. ఎందుకంటే ఎవరి జ్ఞానం ఎంత ఉంటే అక్కడే ఇరుక్కుపోయి ఆ ఆటలో దాన్ని వాళ్ళు పూర్తిగా ఆనందంగా అనుభవించిన తర్వాత ఆ ఫలితాన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ అహం అనేది అక్కడి నుంచి జరిగి ఇది కాదు అని మళ్ళీ దానికంటే పై దానికోసం వెతుక్కుంటుంది. అందుకనే సరదాగా చెప్పేవాళ్ళు మన మాస్టర్స్ కూడా చాలా మంది ఏంటంటే ఫోటోలు మార్చటము, దేవుళ్ళను మార్చటము, గురువులను మార్చటము ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే చల్ వీడికి ఏం తెలియదు పో, ముందేమో అమ్ముతాం, తర్వాత వీడికి ఏం తెలియదు పో, వీడు చెప్పేది వేస్ట్ అని మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్తాం. కారణం ఏంటి? వాడు కాదు కారణం, మనమే. మన జ్ఞానాన్ని మనం కోలుకోలేక 10 మంది దగ్గరికి 100 మంది దగ్గరికి తిరిగాం. బుద్ధుడే 500 మంది గురువుల దగ్గరికి తిరిగాడట. తిరిగి 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 చివరికి అందరినీ వదిలేసి అసలు నేను నా అంతటి నేను స్వయంగా తెలుసుకోవాలి అని చెట్టు కింద కూర్చొని తెలుసుకున్నాడు. 7 సంవత్సరాల పాటు తిరిగాడు, తెలుసుకున్నాడు, మూసుకొని కూర్చొని తెలుసుకున్నాడు. తర్వాత కారణం ఏంటి? కోరికలే దుఃఖాలకి కారణము అని ఒకే ఒక్క వాక్యం చెప్పాడు పాపం, సింపుల్ గా. కానీ ఇప్పుడు కోరికలు లేకుండా ఎవరున్నారు? దుఃఖాలు లేకుండా ఎవరున్నారు? సో అంత తెలిసినా కానీ ఆ సాధన ఒక అయితే కావచ్చు, నా కోరికలు నాకున్నాయి, నేను తీర్చుకోవద్దా అంటారు చాలా మంది. ఎందుకు తీర్చుకోవద్దు? తీర్చుకోండి, అనుభవించండి. నేను కోటీశ్వరుని కావాలి, నాకు 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలంటే ఆడుకో ఆట, నీతో నువ్వే ఆడుకో. ఎప్పుడు పోతావు నీకే తెలుస్తుంది. నీకు తెలియదు, పోతావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ 1000 కోట్ల కోసమే కొట్లాడతావు. ఓకే, ఆడుకో. ఏమైంది? నీకు సంబంధించిన సమాజాన్ని నువ్వే సృష్టించుకుంటావు, ఆడుకుంటావు, చంపుకుంటావు. లేదు తెలుసుకుంటావు ఇది కాదు అని అక్కడి నుంచి బయటకు వస్తావు. అది ఆట అలా సాగుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి మరి దాదాపు ఇక్కడ తతిమ కాలాలతో పోల్చినప్పుడు దాదాపు అసహజమేమో అనిపించేటంత విశిష్టమైన చారిత్రక కాలాలతో వ్యవహారం నడుపుతుంటారు. ప్రవక్తలకు, మేధావులకు, రాజులకు మానవుణ్ణి మించిన ఉత్కృష్టత ఆపాదించబడింది. రాజుగారు గొప్పవారు, గురువు గారు గొప్పవారు, ఆ సైంటిస్టులు గొప్పవాళ్ళు అని మనం అనుకుంటున్నాము. అక్కడే అతుక్కుపోయి వాళ్ళు చెప్పిన దాన్ని, ఆ సిద్ధాంతాలని అర్థం చేసుకోలేక, చదువుకోలేక, మార్కులు తెచ్చుకోలేక వాటిని పట్టుకొని ఎలాడబడుతూ ఉద్యోగాలు చేస్తూ పరిశోధనలు చేస్తూ మన ఆట మనం ఆడుకుంటున్నాం. సో మనలోకి మనం వెళితే అందుకనే చదువు గురించి, చదువు విద్యా దినోత్సవం అంటేను ఏ చదువు చదివితే ఇంకేమీ చదవాల్సిన అవసరం లేదు, అదే శ్వాస విద్య అనే విషయం మనం రాసుకున్నాం. ఎందుకు? తెలిసింది కాబట్టి రాసుకుంటాం, అదే ప్రచారం చేస్తాం, అదే చెప్తాము. మనం సాధన చేసుకుంటూ చెప్తాం, చేయకుండా మనం మాట్లాడము. కాబట్టి చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. కాబట్టి ఎవరిది
తప్పు కాదు. అందరి అంతర్బుద్ధికి తెలిసిన అంతర్గత సత్యాలను బాహ్యంగా కనిపించేందుకు ఇతరులచే ఈ మనుషులు ఎంపిక చేసుకోబడ్డారు. సో మనమే ఈ మనుషుల్ని ఇలా ఎంపిక చేసుకున్నాం. ఏది? అంతర్బుద్ధికి తెలిసిన అంతర్గత సత్యాలను బాహ్యంగా కనిపించేందుకు, చూడడానికే. ఇప్పుడు మీరు నా దగ్గర, నేను మీ దగ్గర ఈ సత్యాలని సరిపోల్చుకోవడానికే ఒకళ్ళనొకళ్ళు ఎన్నుకున్నాం అనమాట. దీని ప్రాముఖ్యంలో చాలా స్థాయిలు ఉన్నాయి. ఒకవైపు అలాంటి వ్యక్తులు తమ అలౌకిక శక్తి సామర్థ్యాలను వారి సహచరుల నుండి స్వీకరించి తమలో దాచుకుని అందరూ చూసే విధంగా భౌతిక ప్రపంచంలో ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు నేను నేర్చుకున్న దాన్ని నేను ఇంకొకరికి చెప్పచ్చు, మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఇంకొకరికి చెప్పచ్చు. కానీ ఎవరికి చెప్పినా ఈ ప్రదర్శన కోసం కాకుండా, అహంకారాన్ని ప్రదర్శించడం కోసం కాకుండా, అహం బ్రహ్మస్మి అనేటువంటి ఎరుకతోటి నేను నాకే పంచుకుంటున్నాను సుమా, నాతోటే పంచుకుంటున్నాను, నేను నాకే తెలియపరుచుకుంటున్నాను, ఇవన్నీ నేను పెట్టుకున్నవే. సో అన్ని నా నేనులన్నీ కూడా ప్రగతిని సాధించాలి అనేటువంటి సంకల్పం కనుక తెలిసినట్లయితే మనకి ఈ నేను అనేది విడిగా ఏమి ఉండదు ఇంకా. అదనమాట. సో ఇలాగా భౌతిక ప్రపంచంలో ప్రదర్శించడం జరుగుతుంది. దీవెనలు అందుకున్న లోపలి అహం ఉన్నవారిగా వారి పాత్రను వారు పోషిస్తారు. కానీ అవయవాల చేత దిగంబరం చేయబడ్డ లోపలి అహం యథార్థంగా భౌతిక వాస్తవికతలో పని చేయలేదు. అయితే అంతర్గత నేను నుండి వెలుపలకు తీయబడిన ఈ శక్తి మాత్రం ప్రాముఖ్యం కలదే సుమా. అదనమాట. ఏదో వస్త్రాలు ధరించినంత మాత్రాన, లేకపోతే వస్త్రాలన్నీ వదిలేసినంత మాత్రాన వచ్చేది కాదు సన్యాసం అనేది. ఎక్కడి నుంచి అంటే అంతర్గత వాస్తవికతలో నుంచి, ఆ నేను నుంచి వెలుపలికి తీయబడిన ఈ శక్తియే ప్రాముఖ్యం కలిగినది. కాబట్టి ఈ శరీరం కాదు అందరితోటి పంచుకోవాల్సింది ఆత్మకి సంబంధించిన, కాన్షియస్కి సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే. ఆ కాన్షియసే నేనై ఉన్నాను, అందరిలోనూ అది ఉంది, అందరూ అదే అయి ఉన్నారు అనేటువంటి స్థితిలో దాన్ని పంచుకోవడము పెంచుకోవడము జరగాలన్నమాట. ఆ దాని చేత అలా స్పృశింపబడిన ఆ వ్యక్తిత్వం కొన్ని విషయాల్లో అతను ఆ క్షణంలో కనిపించే విధంగా యథార్థత పొందడం జరుగుతుంది. లోపలి అహం అంతర్గత మత సంబంధ నాటకంలో శాశ్వత నాయకుడిగా ఎలాగైతే ఉందో, అతను కూడా ఈ బాహ్య మత సంబంధ నాటకంలో శాశ్వత నాయకుడిగా ఎదుగుతాడు. కాబట్టి ఏంటనమాట, మనం గనక లోపల ఉన్నటువంటి అహం అంతర్గత మత సంబంధ నాటకంలో ఎలాగైతే లోపలున్నది నాయకుడిగా ప్రవర్తిస్తుందో, దానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఈ బయట ఉన్నవాడు కూడా ఆ లోపల వాడితో ఏకమైన నాయకుడిగా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఈ ఆధ్యాత్మిక ప్రవేశాలు ఒక నిరంతర ప్రక్రియ. ఒక గొప్ప మతం యొక్క శక్తి ఎప్పుడైతే సన్నగిల్లుతున్నట్లు, దాని భౌతిక ఫలితాలు తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తుందో, అప్పుడు అంతర్నాటకం తిరిగి శీఘ్రమే మొదలవుతుంది. ఈ రోజున అనేక దేశాలలో, భారతదేశంతో సహా ఎన్ని మత సంబంధమైన నాటకాలు జరుగుతున్నాయో, అంటే మత సంబంధమైన నాటకాలు అంటే ఇక్కడ ఏంటంటే ఒక బలవత్తరమైనటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించిన నాటకాల వల్లనే యుద్ధాలు మరి యొక్క వినాశనాలు జరుగుతున్నాయి నిజానికి. కాబట్టి కొన్ని మతాల మధ్య, గ్రూప్స్ మధ్యనే కదా, మతాలంటే ఇష్టాలు సిద్ధాంతాలు, ఆ సంబంధించిన ఆ మతానికి ఈ మతానికి మధ్యనే వైరుధ్యాల వలన ఈ యొక్క హింసాకాండలన్నీ జరుగుతున్నాయి. అది కూడా తప్పేమీ కాదు, జరగవలసిందే జరుగుతుంది. మనం సాక్షిభూతంగా ఉండడమే అన్ని ఆటలకి. మనిషి యొక్క ఉత్కృష్టమైన ఆకాంక్షలు భౌతిక చరిత్ర అనే తెర మీద ఆవిష్కరించబడతాయి. భౌతిక చరిత్ర ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఎన్ని కోరికలు ఉన్నాయి. నేను మొత్తం ప్రపంచాన్ని అంతటికీ జ్ఞానాన్ని నేర్పాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి అనేది నా కోరిక. అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా నా ప్రపంచమే, శాంతి ప్రపంచమే అనుకొని మనం చేస్తున్నాం. కోరిక గాని కోరిక, ఆకాంక్ష గాని ఆకాంక్ష. అందరూ హింసించే వాళ్లే ఉండాలి, యుద్ధం చేసే వాళ్లే ఉండాలి అనే కోరిక ఎలా అవుతుంది అసలు? సైన్యంలోకి వెళ్ళేవాళ్ళు, దేశం కోసం పోరాడేవాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు, ఎందుకు అనేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మనం చేయాల్సింది ఏంటి? వాళ్ళకి ఎందుకు సహకరించాలి? అక్కడ జరుగుతున్న మత సంబంధమైన వైరుధ్యాల కోసం ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎన్నుకోబడ్డారు. కాబట్టి వాళ్ళంతా కూడా నా యొక్క ప్రతినిధులే. కాబట్టి జరుగుతోంది నాకే యుద్ధము, నేనే అక్కడ మరణించేది కూడా. ఓకే, ఆ ఎరుకే మనకు చాలా ముఖ్యమైనది. ఈ నాటకాలు విభిన్నంగా ఉంటాయి, గుర్తుంచుకోండి. అవన్నీ మొదట అంతర్గతంగా రూపుదిద్దుకుంటాయి. అది అలా జరగడానికి వీల్లేదు, ఇది ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగాలి అలా జరగాలి అని మనం అనుకోవటం ఏదైతే ఉందో అది మనకు సంబంధించిన యుద్ధం మాత్రమే, మనలో మనం చేసుకుంటున్న యుద్ధం మాత్రమే. కాబట్టి జరుగుతున్న దాంతో ఉండడమే శాంతి, ప్రశాంతంగా ఉండడం అంటే. మరి అవి ఏవైనా దత్త సమయంలోని ప్రపంచ స్థితులను ప్రభావితం చేసేందుకు ఏర్పాటు చేయబడతాయి. సో ఇప్పుడు జరుగుతున్న నాటకాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట ఇక్కడ రాయబడింది చూడండి.
దత్త సమయంలోని ప్రపంచ స్థితిలోని, అంటే ఇప్పుడున్నటువంటి సమయంలో ఈ ప్రపంచ స్థితిని ప్రభావితం చేయడానికి ఈ మత సంబంధమైనవన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటాయి. అందువల్ల జనబాహుళ్యాన్ని ఏది గొప్పగా ప్రభావితం చేస్తుందో తత్సంబంధ సంఘటనలు, సంకేతాలే ఆ నాటకాలలో పొదగబడతాయి. అయితే ఇది చాలా కౌశలంతో చేయటం జరుగుతుంది. ఎందుకంటే లోపలి అహానికి బయటి అహాన్ని ఖచ్చితంగా ఏది ప్రభావితం చేయగలదో తెలుస్తుంది. నిజానికి చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటి అంటే, ఇది మరి ఇంతకుముందు మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, ఇప్పుడు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక దేశం యొక్క ప్రధానికి, ఏ దేశం యొక్క ప్రధాని గాని, ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గాని భద్రత లేకుండా, సెక్యూరిటీ అనేది లేకుండా తిరిగే పరిస్థితి ఉందా? సో మరి ఒక ప్రధానమైన నాయకుడికే భద్రత లేనప్పుడు ఇక మామూలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? కాబట్టి ఇదంతా, ఈ నాటకం అంతా ఎవరు సృష్టించుకున్నారు? సో మనంతరం మనం సృష్టించుకొని అధికారాలు కట్టబెట్టుకొని ఆ అధికారాలకి భద్రతలు కల్పించుకొని, ఎలాగైతే మన చిన్న ఇల్లు కోసం, మన సంపదల కోసం మనం ఒక ఇల్లు కట్టుకొని ఒక లాకర్ పెట్టుకొని ఎలా అయితే సేఫ్టీలు తాళాలు వేసి పెట్టుకున్నామో, అలాగా వాళ్ళకేమో సెక్యూరిటీ వాళ్ళకి గన్నులు ఇచ్చి, బార్డర్లలో గన్నులు ఇచ్చి మనం ఆడుకుంటున్నాం, మనతో మనం ఆడుకుంటున్నాం. వాళ్ళు వేరే లేరు, మనం వేరే లేరు. అంతేగాక ఏ ఏ రకాల వ్యక్తిత్వాలు ఆయా కాలాలకు చెందిన సందేశాలకు అద్భుతమైన ఆకృతి ఇవ్వగలవో కూడా దానికి తెలుసు. అలాంటి వ్యక్తి చరిత్రలోకి అడుగు పెట్టగానే అంతర్బుద్ధితో గుర్తింపబడతాడు. సో మనం పలానాయన్ని గురువుగా, చాలా జ్ఞానవంతుడుగా ఎలా గుర్తుపడతాం మనం? అంటే మన లోపల అంతర్జ్ఞానం ఉంటేనేగా మనం అటువైపు ప్రయాణం చేసాం. ఓకే, లేదు అని తర్వాత తెలుసుకున్నాం, అది వదిలేస్తాం, ఇంకో చోటుకి వెళ్తాం. సో ఉంది అని వెళ్ళడం తప్పు కాదు, లేదు అని తేల్చుకున్న తర్వాత అక్కడి నుంచి పక్కకి జరగడం తప్పు కాదు. కాబట్టి అవన్నీ కూడా ఆ మార్గంలో జరిగేటువంటి ఒక ప్రయోగాలు మాత్రమే. పైగా దానికి మార్గం అంతకు ముందే వేయబడింది. చాలా సందర్భాలలో అలాంటి వ్యక్తుల ఆగమనాలు భవిష్యవాణి ద్వారా ముందే చెప్పబడతాయి. సో పలానప్పుడు పలానా వాడు పుడతాడు, బుద్ధుడు పుడతాడు, కలిపురుషుడు వస్తాడు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ముందరే తెలుసుకున్న వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అలా నేనే మళ్ళీ పుడతాను అని చెప్పినటువంటి గురువులు కూడా ఉన్నారు కదా. సంభవామి యుగే యుగే అని కృష్ణుడే అన్నాడు కదా, ఇంకో రూపంలో వస్తారనమాట. అలా ఎంపిక చేయబడిన వ్యక్తులు ఉన్నట్లుండి మరో ఒకరుగా ప్రత్యక్షం అవరు. వారేదో యాదాలాపంగా ఎంపిక చేసుకోబడరు. ఈ పాత్ర నిర్వహణ బాధ్యతను వారంతట వారే స్వీకరించిన వ్యక్తులు. వారు జన్మించిన తర్వాత వారి గమ్యం ఏమిటో వారికి రకరకాల స్థాయిలుగా వారి ఎరుకలోకి వస్తుంది. కొన్నిసార్లు మీట నొక్కటం లాంటి కొన్ని అనుభవాలతో వారి స్మృతి పూర్తిగా జాగృతం అవుతుంది. మనం చాలా నవ్వుకుంటూ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వినాలని, నేను చెప్పాలని కోరుకోవడం ఎలాగైతే జరిగిందో, వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ యొక్క ప్రగతిని బట్టి వినడానికైనా చెప్పడానికైనా వాళ్ళు ఎన్నుకొని మాత్రమే సిద్ధం అవడం జరుగుతుంది అన్నమాట. అలాగా ఒక గురువు వచ్చారు అంటే అది వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ పాత్రను వాళ్ళు క్రియేట్ చేసుకొని వస్తారు. వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. ఆ శక్తి స్థాయిని సృష్టించుకొని వచ్చి చెప్తారనమాట. సర్వస్వం అదే అయిన దాని ప్రతినిధులుగా వీరు పనిచేస్తున్నారన్న ప్రతి ఒక్కరూ సర్వస్వం అదే అయిన దానిలో ఒక భాగం అవటం చేత కొంతమేర మీరు కూడా ఆ పాత్ర పోషణలో పనిచేస్తున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు నేను చెప్పానా చెప్పకుండానే? చూడండి ఎంత ఆటోమేటిక్గా లింక్ అయి ఉన్నాయో వాక్యాలు. మనం కూడా అలాగే అనే చెప్పాను. మీరు అంటే మీరు, నేను, మనము అంతా కూడా ఆ పాత్ర కూడా నిర్వహిస్తున్నాము. అదే పని మనం కూడా చేస్తున్నాం. ఏంటనమాట? మన జ్ఞానాన్ని బట్టి మనం దాన్ని పంచడానికి సర్వస్వం అదే అయిన నేనులోని భాగంగా పనిచేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి వచ్చే పండ్లు, ఆకులు, కాయలు, వేర్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దేని పదే అది చేస్తుంది కదా. నీళ్లు తీసుకున్న తర్వాత వేర్లు, ఆ మట్టి అవన్నీ సహకారం చేసి అన్నిటికీ అదే పదార్థాన్ని పంపించాయి. ఆకు చేసే పని ఆకు చేస్తుంది, పండు చేసే పని పండు చేస్తుంది, వేరు చేసే పని వేరు చేస్తుంది. సో ఈ జ్ఞాన వృక్షానికి మనం ఆక, వేర, పువ్వ, ఏ స్థితిలో ఉన్నాము, పండ. సో కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటే దానికి సంబంధించిన పని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఆకు స్థితిలో ఉదాహరణకి తీసుకుంటే, ఆకు స్థితిలో ఉండగా ఆకు రాలిపోయింది. ఆకు రాలిపోవడం తప్పు కాదు కదా. ఆకు రాలిపోయి మట్టిలో కలిసిపోయింది. తర్వాత మళ్ళీ అది జన్మ తీసుకునేటువంటి శక్తిని పొంది మళ్ళీ వస్తుంది. గింజే కాదు, ఆకు యొక్క శక్తి కూడా మళ్ళీ తిరిగి గింజకి శక్తిని ఇవ్వడానికి మట్టిలో కలిసిపోతుంది. అంటే ఏంటనమాట? సో మనం ఈ చెట్టు నుంచి రాలిపోయినా మళ్ళీ తిరిగి ఈ చెట్టుకే
మనం శక్తిగా పనిచేస్తాం అన్నమాట. కాబట్టి ఎవరు ఎక్కడ రాలిపోతారు, ఎప్పుడు వస్తారు అంటే షిరిడి సాయిబాబా చరిత్రలో ఒక చోట చెప్పబడింది. చాలా అద్భుతంగా కనెక్ట్ అయి ఉంటాయి చూడండి విషయాలు. ఇప్పుడు బాబా మామిడి చెట్టుకి అంత పూత పూసి మొత్తం అంతా అలా కుప్పలు కుప్పలుగా రాలిపోతుంది ఏంటి అని అడిగితే, బాబు పూసిన పూతంతా పండ్లైతే చెట్టు ఉంటుందా, ఒరిగిపోతుంది. అందుకనే గాలికి రాలే పూత కొంత, మరి ఆ యొక్క పండ్లుగా మారేవి కొంత, మొగ్గలోనే పడిపోయేవి కొన్ని, పిందెలో పడిపోయేవి కొన్ని, ఇలా రకరకాలుగా ఉంటాయి నాయనా అని చెప్పారు. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ అలా కనెక్ట్ అయి చెప్పించారు. సో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలోకి ఎదగాలి, అది ముఖ్యం అవటం చేత కొంతమేర మీరు కూడా ఆ పాత్ర పోషణలో, ఆ నాటకంలో, మత సంబంధమైన నాటకంలో ప్రధానమైన వ్యక్తికి తన అంతర్గత జ్ఞానానికి చెందిన చేతన ఎక్కువగా ఉంటుంది. సో పత్రిజీ 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 అని, పత్రిజీ అనే చెట్టుకి మనం ఎక్కడున్నాము ఆ కల్పవృక్షంలో, ఆయన సృష్టించుకున్న కల్పవృక్షంలో, దానికోసం మనం ఎంత పనిచేస్తున్నాము, తన సామర్థ్యాల ఎరుక ఎక్కువగా కలిగి ఉంటాడు ఆ ప్రధానమైన వ్యక్తి. వాటిని నిపుణంగా ఉపయోగించగలవాడై ఉంటాడు. మొత్తం జీవితంతో విజయవంతమైన పరిచయం కలవాడై ఉంటాడు. మంచి చెడు, దేవుడు, దయ్యం, మోక్షం, మోక్షరాహిత్యం, ఇవన్నీ చాలా లోతైన మత సంబంధిత విలువలు, విశ్వ సంబంధిత విలువలు. భౌతికతలోకి ఇవి అనువదింపబడవు. అయినా కూడా మనం మాట్లాడుకున్నాం వీటి గురించి. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి చెడు అయిపోతుంది, చెడు మంచి అయిపోతుంది అనే విషయాన్ని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. కాబట్టి పూర్తిగా ఖచ్చితంగా ఇది చెడు, ఇది మంచి అని అనువదించడానికి వీల్లేదు. అంతా మంచే. అదే భగవద్గీత సారము. మరి నేను చెప్పిన మత సంబంధ నాటకాలను ఈ భావనలే కథావస్తువులై నడిపిస్తుంటాయి. ఈ మంచి చెడు, దేవుడు, దయ్యం, ఈ భావాలన్నీ కూడా కథావస్తువులై ఈ కథని, నాటకాన్ని నడిపిస్తుంటాయి. నటులు మళ్ళీ మళ్ళీ విభిన్న పాత్రల్లోకి పునరాగమనం చేస్తూ ఉండవచ్చు. ఏదైనా ఒక దత్త మత సంబంధిత నాటకంలోని నటులు ఇంతకు ముందే ఎప్పుడూ గత చరిత్రలో కనిపించి ఉండవచ్చు. ప్రస్తుత మత ప్రవక్త గతకాలపు నాటకంలోని విద్రోహి కావచ్చు. మనం ఇది చెప్పుకున్నట్టుగా గుర్తొస్తుంది నాకు ఈ వాక్యం. మరి అయితే ఈ అభౌతిక అస్తిత్వాలు వాస్తవమైనవి. నిజానికి వారి వాస్తవికత వారి సొంత గుర్తింపు యొక్క ఒక గట్టి కోశాన్ని కలిగి ఉండటమే కాకుండా, భూ సంబంధ ప్రేక్షకులు ఎవరి కోసమైతే ఈ నాటకం ప్రదర్శింపబడుతోందో వారి ఆలోచనలు, అనుభూతులు దానిలో ప్రవేశపెట్టబడి మరింత దార్ఢ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి ఏంటనమాట, ఇప్పుడు మహాప్రవక్త అయిన వాడు గత జన్మలో ఒక విద్రోహక శక్తి కూడా అయి ఉండొచ్చు. కాబట్టి వాడు అక్కడి నుంచి నేర్చుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి చక్కగా తయారయ్యి ఆ జ్ఞానం నుంచి బయటకు వచ్చి ఇలా కాదు ఉండవలసింది అని తెలుసుకొని ఇప్పుడు మనకి నీతులు, శుద్ధులు చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. నేను గత జన్మలో బాగా మాంసం తిని ఉండొచ్చు, నేను గత జన్మలో బాగా మందు కొట్టి ఉండొచ్చు, ఇంకా గత జన్మలో ఇంకా ఎన్నో వెధవ పనులు చేసి ఉండవచ్చు. అందుకనే ఇప్పుడు వాటన్నిటినీ చెయ్యకూడదు, అవి కాదు చేయాల్సింది అనే విషయాన్ని నాకు బోధపడి ఆ జ్ఞానంతో ఇక మళ్ళీ పుట్టిన తర్వాత నేను అవన్నిటికీ దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని నేను ఇలా పుట్టానన్నమాట. వాటి అనుభవాల జ్ఞానాన్ని అంతా పొంది వాటితో విసిగి చెంది అసహ్యం పొంది, నా మీద నేనే విసుగు చెంది అసహ్యం పొంది వాటిని వదిలేసి ఇప్పుడు ఇలా ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో ఎన్ని వదిలేశాను, ఎలా వదిలేశాను, ఇంకా ఏం వదిలేయాలి అది నేర్చుకుంటే వదిలేయాల్సినవన్నీ వదిలేసి మొత్తం జీరో చేసుకోవడమే పూర్ణాత్మ స్థితి. ఇలా ఉంటుంది నా ద్వారా మాట్లాడబడేది. ఆ మాస్టర్స్ అంత స్పష్టంగా అందించడం జరుగుతుంది అవగాహనని. మానసిక అభౌతిక గుర్తింపు ఇక్కడ చాలా ముఖ్యమైనది. అదే అలాంటి అన్ని నాటకాలకు గుండెకాయ లాంటిది. ఒక అర్థంలో మనిషి తనచే సృష్టించబడిన దైవంతోనే తనను తాను గుర్తించుకుంటాడు అని మీరు అనవచ్చు. సో మనలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి బయటికి వచ్చిన తర్వాతే నేను దైవం అనేది మనకు అర్థమవుతుంది. దాంతో మనము ప్రగతిని సాధిస్తాం. అయితే మనిషి తన యొక్క అద్భుతమైన కనుగొనగల సృజనాత్మక శక్తిని అర్థం చేసుకోలేడు. నా లోపల ఎంత క్రియేటివ్ పవర్ ఉంది, నేను ఎంత చేయగలను అనేది తొందరగా అర్థం చేసుకోలేడు మనిషి. దేవుళ్ళు మనుషులు పరస్పరం సృష్టించుకుంటూ ఉంటారు అని గనక అంటే అప్పుడు మీరు సత్యానికి మరింత దగ్గర అవుతారు. దేవుళ్ళు మనుషులు పరస్పరం సృష్టించుకుంటూ ఉంటారు అని ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం. మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుడు చేసిన మనుషుల్లారా సినిమాను తీశారు ఎంతో కాలం క్రితం. కాబట్టి అది మీ నిర్వచనాలు సరిగ్గా ఉండేలా జాగ్రత్త వహిస్తే సుమా, అంటే సరిగ్గా మనుషులకు దేవుళ్లకు గల వ్యత్యాసం ఏమిటి అన్నది తెలుసుకోగలిగినప్పుడే సాధ్యపడుతుంది. సో ఎప్పుడైతే సత్యంతో అవేర్నెస్తో ఉంటారో వాళ్ళు దైవీ స్థితిలో ఉంటారు. వారు వేసే ప్రతి అడుగు భగవద్గీతే అవుతుంది. మనుషుల్లోనే అంతర్గతంగా ఉండి చాలా పెద్దవిగా చేయబడి శక్తివంతమైన కార్యకలాపాలలోకి తేబడే లక్షణాలే దేవుడికి ఆపాదించబడే సుగుణాలు.
సో దేవుడికి యొక్క సుగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషుల్లోనే అంతర్గతంగా ఉండి అవి చాలా పెద్దవిగా చేయబడి శక్తివంతమైన కార్యకలాపాల్లోకి తేబడేది. ఒక స్కూల్ కట్టించడము, ఒక గుడి కట్టించడము, జ్ఞానాన్ని అందించాలి అని, పరిశుభ్రతను అందించడము, ఇవన్నీ చేయాలనేటువంటి అన్ని దైవీ లక్షణాలు కదా. ఇవన్నీ బయటికి రావడం, ఇవన్నీ బయటికి వస్తూనే మళ్ళీ ఎన్నో చెడు కార్యకలాపాలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆ ఈగో ప్రాబ్లం అనేది వస్తుంది, అహంకారం. నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇన్ని స్కూళ్ళు కట్టించాను. మీకు చెప్పాను ఒకసారి, గురువు గారిని ఒక రాజుగారు అడుగుతాడు, గురుగారు నేను ఇన్ని స్కూళ్ళు కట్టించాను, ఇన్ని సత్రాలు కట్టించాను, ఇన్ని హాస్పిటల్ కట్టించాను, అది చేశాను, ఇది చేశాను, నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అని అడిగాడు. అయితే మీరు తప్పకుండా నరకానికే వెళ్తారండి అన్నాడు. అదేంటయ్యా అలా మాట్లాడతావని ఆయన కోపం తెచ్చుకుంటే అదంతా ఎంత పెద్ద కథ అయినా చివరికి లాస్ట్ చెప్పింది ఏంటి అంటే, నేను అన్నావు కదయ్యా, అందువల్ల నువ్వు నరకానికి వెళ్తావు, స్వర్గానికి వెళ్ళవు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో, శక్తితోటి, నా అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానోదయం వల్ల చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది, ఆ అవేర్నెస్ కలిగింది అని కనుక అన్నట్టయితే స్వర్గానికి వెళ్తాను. కాబట్టి నేను చేశాను అంటే ఆ నేననేదే నరకం. సో మనుషుల్లోనే ఉండి దేవుళ్ళు శాశ్వతంగా జీవించి ఉంటారనేది మనుషుల నమ్మకం. మనుషులే శాశ్వతంగా జీవిస్తారు అన్న విషయం మర్చిపోయినా వారి దేవుళ్లకు ఈ లక్షణాన్ని ప్రసాదించడం మాత్రమే గుర్తుంచుకుంటారు. దేవుడు అనేవాడు శాశ్వతమని, మనుషులు అశాశ్వతులని మనుషులు గుర్తుపెట్టుకుంటారు ఎక్కువగా. అందువల్లనే దేవుడి మీద ఆధారపడతారు. దైవీ లక్షణాల మీద ఆధారపడితే నేనే దేవుణ్ణి అనే విషయాన్ని వాళ్ళు గ్రహింపులోకి తెచ్చుకుంటారు. అప్పుడు స్పష్టంగా ఈ నేనే దేవుణ్ణే కాదు, అందరూ దేవుళ్ళే, అంతా దైవత్వమే అనేది తెచ్చుకుంటారు. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు, ఓషో గారు అంటారు, పత్రిజీ అంటారు, ఏంటి ఆల్ ఆర్ గాడ్స్ అయినా దేవుడు అసలు లేడు, అదొక మిస్టేక్, దాన్ని మనమే సృష్టించుకున్నాము. అసలు దేవుడు అంటే ఏంటి అంటే మంచి లక్షణాలు, ఎవరికి హింసించకుండా హాని చేయకుండా ఉండే లక్షణాలు అని. మరి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు కృష్ణుడైతే కృష్ణుడే ఎందుకు యుద్ధంలో సుదర్శన చక్రం కూడా ప్రయోగించాడు అంటే ఏంటనమాట, ఆ నాటకంలో దేవుడు అనే దైవీ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఏది ఎప్పుడు ఎలా ఎంత ఎక్కడ ఉపయోగించాలో సరైనటువంటి అవగాహన ఎరుకతో ఉంటాడు అని అర్థం. దేవుడు అంటే చంపేయడానికి కాదు, దేన్నైతే తీసేయాలో దాన్ని తీసేస్తాడు, దేన్ని ఉంచాలో దాన్ని ఉంచుతాడు. అదే దైవీ లక్షణం, సరి అయిన లక్షణం. మనం కూడా ఎన్నో అలాంటివి చేస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంది. మనము ఏదైతే తీసేయాలో దాన్ని తీసేయకపోగా ఇంకా పేర్చుకుంటున్నాము అనే విషయం కనుక అవగాహనలోకి వస్తే తీసేయాల్సి పడాల్సినవి చాలా చక్కగా ఆటోమేటిక్గా మన నుంచి వెళ్ళిపోతాయి. సో చారిత్రక మత సంబంధ నాటకాలు తిరిగి సంభవిస్తున్న మాదిరి తోచే దేవుళ్ళు, మనుషుల కథలు, ఇవన్నీ ఆధ్యాత్మిక వాస్తవికతలు. నాటకాలలోని నటుల వెనక పాత్ర పోషణకు అతీతమైన శక్తివంతమైన అస్తిత్వాలున్నాయి. ఈ నాటకాలన్నీ యుగాల నుండి ఒక ఊపేస్తున్న ఈ మతాలన్నీ సహాయపడేవే అయినా అవి ఉత్తుత్తి నీడలు మాత్రమే. ఈ మతాలైనా ఈ నాటకాలైనా కేవలం అన్ని నీడలు మాత్రమే. మంచి చెడులు, చట్టానికి ఆవల లోతుల్లో ఆధ్యాత్మిక విలువ ఒకటి ఉంది. వీటన్నిటికీ అతీతంగా ఆధ్యాత్మిక విలువ ఉంది. అన్ని మతాలు కూడా సత్యాన్వేషణ సాగిస్తూనే ఆ సత్యం తమకు దక్కదేమో అనే భయంతోనే ఉండడం జరుగుతుంది. విశ్రాంతిలో, ధ్యానంలో ఉండే లోపలి నేను మాత్రమే కొన్నిసార్లు భౌతికంగా తెలుపలేని అంతర్వాస్తవికతలలోని భాగాలను క్షణికంగా చూడగలదు. ఈ విలువలు అంతర్బుద్ధి గ్రహణలు మరి వ్యక్తి అవగాహనను అనుసరించి ఒకదానికొకటి ఇవ్వబడతాయి. కాబట్టే వాటి గురించి చెప్పబడే కథలు తరచుగా భిన్నంగా ఉంటాయి. సో చాలా మందికి క్షణికమైనటువంటివి ఆ యొక్క అవగాహనలు కలిగి ఒక అవేర్నెస్ అనేది చాలా క్షణికాలుగా ఉండడం వల్లే ఈ యొక్క బయటి అహం పనిచేస్తూ దాన్ని అణిచివేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గురువులు, మహాగురువులు అనే వాళ్ళు వేళ్ల మీద లెక్కబడదగిన వాళ్ళు మాత్రమే మిగిలిపోతారు. సో పూర్తిగా వాళ్ళ యొక్క చైతన్యంతో పనిచేసేటువంటి మిగతా సమూహాలు ఇక్కడ పడుతూ లేస్తూ ఉంటాయన్నమాట. ఆకు దశలో, పిందె దశలో రాలిపోతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఈ నాటకం ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక మత సంబంధ చారిత్రక నాటకంలోని ప్రధాన పాత్రకు అలాంటి సమాచారం అతనికి ఏ విధంగా అందించబడిందో ఎరుకలో ఉండొచ్చు, లేకపోవచ్చు. అయినా అది అతనికి తెలిసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రధాన పాత్రలు అర్థం చేసుకోగలరు అన్న దాని ద్వారా మొండి సిద్ధాంత స్వభావ మూలాన్ని వివరించవచ్చు. చారిత్రాత్మక జీసస్కు తానెవరో తెలుసు. ఒక అస్తిత్వంగా కలిసిపోయిన 3 వ్యక్తిత్వాలలో తానొకడినని తెలుసు. చాలా మేరకు మిగతా 20 స్మృతితో ఇతను భాగం పంచుకున్నాడు.
క్రీస్తు 3 వ్యక్తిత్వాల యొక్క సమాహారం అని గనక తెలుసుకుంటే దాంట్లో నుంచి ఒకడు బయటకు వచ్చి ఇలా ఉన్నాడు అనేది ఆ క్రీస్తుకు బాగా తెలుసు. అలాగే పత్రిజీ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. పత్రిజీకి ఏం తెలుసు? ఒక 10,000 మంది సేతులు, 10,000 మంది ఓషోలు, 10,000 మంది రాంపాలు, 10,000 మంది ఇలాంటి మహానుభావులు అందరూ యొక్క జ్ఞానాన్ని ఆయన సొంతం చేసుకుని పుట్టినవాడు. కాబట్టే ఈ రోజున ఈ యొక్క ధ్యాన శక్తిని ఇన్ని లక్షల మందికి పైగా 100 దేశాలలో వ్యాప్తి అయ్యేలా చేసి, ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా కూడా వచ్చేలా చేసి, ఇంకా నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా మీరు తెలుసుకోండి, చేసుకోండి, నేను ఉండగా మీరు లోపలికి వెళ్ళలేరు అని ప్రతి ఒక్కరిలో ఆయన నిండిపోయాడనమాట. అందువల్లే ఈరోజు ఇంకా ప్రభావవంతంగా మనమంతా ఆ దివ్య చైతన్యంతో పనిచేస్తున్నాం. దాన్నే పత్రిజీ కాన్షియస్ అని మనం పేరు పెట్టుకున్నాం. కానీ టోటల్ కాన్షియస్ ఒక్కటే, పత్రిజీ ద్వారా వచ్చింది కాబట్టి పత్రిజీ కాన్షియస్ మనకి. నేను చాలాసార్లు చెప్పిన ఆ 3వ వ్యక్తిత్వం ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. 2వ ఆగమనంగా భవిష్యవాణి ఇంతకు ముందే తెలిపినప్పటికీ ఈ భవిష్యవాణి అప్పటి సంస్కృతిని బట్టి చెప్పబడుతుంది. అందుచేత రంగం సిద్ధం చేయబడినప్పటికీ వక్రీకరణలు విచారకరంగా ఉంటాయి. ఎందుకంటే కాలజ్ఞానంలో చెప్పబడిన విధంగా ఈ క్రీస్తుని ఈ ప్రపంచం అంతమయ్యే సమయంలో రావటం జరగదు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రానే రాడు. అతను ఒక కొత్త మత సంబంధ నాటకానికి తెరతీస్తాడు. చారిత్రాత్మక అవిచ్ఛిన్నత అనేది కొనసాగుతుంది. అయితే ఇంతకు ముందులాగానే అతను ఎవరైంది మామూలుగా తెలియదు. ప్రపంచమంతా సరసంచే ఒక అద్భుత ప్రకటన లాంటిది ఉండదు. అతను క్రైస్తవ మతాన్ని సరిదిద్దేందుకు వస్తాడు. ఎందుకంటే అప్పటికి అది దురవస్థ పాలై ఉంటుంది. అప్పుడు అతను ఒక కొత్త ఆలోచన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. ప్రపంచానికి అది అప్పుడు అత్యవసరమై ఉంటుంది. ఆ సమయానికి నిజానికి మతాలన్నీ చాలా ఘోరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాయి. మరి ఆ పరిస్థితులన్నీ దగ్గర పడ్డాయి కదా, చూస్తున్నాం కదా. మత సంస్థలన్నిటినీ ఏకం చేసే బదులు అతను వాటి పునాదులనే కదిలించి వేస్తాడు. అతని సందేశం వ్యక్తికి సర్వస్వం అదే అయిన దానికి గల సంబంధానికి చెందినదై ఉంటుంది. తన సొంత గుర్తింపుతో ప్రతి మనిషి ఎలా ఒక దగ్గరి బంధాన్ని ఏర్పరచుకోగలడో ఆ పద్ధతులను స్పష్టంగా చెబుతాడు. ఆ అస్తిత్వం కొంతమేర సర్వస్వం అదే అయిన దానితో మనిషి తరఫున మధ్యవర్తిత్వం నిలుపుతాడు. నేను ఈ పేజీ కూడా చదివానండి. 300 పేజీ వరకు మనం చదివాం. అయినా మనం దీన్ని రిపీట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందేమో, అందుకనే మనం వెనక్కి వెళ్ళాం. 2075 కల్లా ఇదంతా పూర్తి కావింపబడుతుంది. చెప్పబడిన సమయానికే జన్మ సంభవిస్తుంది. తతిమా మార్పులన్నీ ఒక 100 సంవత్సరాల కాలంలో జరుగుతాయి. అయితే ఫలితాలు మాత్రం చాలా ముందరి నుండే అగిపిస్తాయి. ఇప్పటి నుంచి కనిపిస్తున్నాయి కదా. 2096 వరకు ఉంటానని చెప్పినటువంటి పత్రిజీ వెళ్ళిపోయారు. ఎందుకు? ఇవన్నీ చేసేసి వెళ్ళిపోయారు. 2075 కల్లా ఇదంతా పూర్తయిపోతుందంట, ఇంకా 50 సంవత్సరాలలో. సో 100 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ మార్పులన్నీ జరుగుతాయి. భవిష్యత్తు యొక్క ప్లాస్టిక్ స్వభావం వల్ల మీ ప్రకారంగా ఒక తేదీ ఖరారు చేయడానికి లేదు. అయితే అన్ని సంభావ్యతలు ఆ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్గత నడిపే శక్తి అప్పుడే సంఘటనలకు రూపునిస్తోంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నోస్ట్రడామస్ రోమన్ కాథలిక్ చర్చి రద్దుతో ప్రపంచమే అంతమైపోతుందని భావించాడు. అది లేని నాగరికతను అతను ఊహించుకోలేకపోయాడు. అందువల్ల అతను చెప్పిన తదుపరి భవిష్యత్ సంభవాలను ఇది మనస్సులో పెట్టుకుని వ్యాఖ్యానించుకోవాలి. క్రీస్తు 3వ వ్యక్తిత్వం నిజంగా గొప్ప ఆత్మజ్ఞానిగా కీర్తించబడతాడు. ఎందుకంటే అతడే మానవాళికి నిజమైన ఆధ్యాత్మికతను సాధ్యం చేసే అంతరింద్రియాల ఉపయోగాన్ని నేర్పుతాడు. చేతన ఉపరితలానికి పునరావతరణ స్మృతులు తేలిరావటం వలన వధించేవారు బలిపశువులు అయ్యేవారు పరస్పరం వారి పాత్రలను మార్చుకుంటారు. ఈ సామర్థ్యాల వికాసం ద్వారా జీవితం యొక్క పవిత్రత చాలా చేరువుగా గుర్తింపబడి మెప్పుదల పొందుతుంది. ఈ లోపల అనేక మంది పుట్టి మనిషిలోని ఆసక్తిని అనేక విధాలుగా పెంపొందిస్తారు. అలాంటి ఒక వ్యక్తి ఇండియాలో కలకత్తా దగ్గర ఒక పరగణాలో ఇప్పటికే జన్మించి ఉన్నాడు. కానీ అతని మంత్రివర్గం అతని జీవితాంతం స్థానికుడిగానే చేసేలా అనిపిస్తోంది. మరో వ్యక్తి దక్షిణాఫ్రికాలో జన్మిస్తాడు. ఈ నల్లజాతీయుడి ప్రధాన కార్యక్రమం అంతా ఇండోనేషియాలో జరుగుతుంది. నిరీక్షణ అన్నది మీ మాటల్లో చాలా కాలం క్రితమే ఏర్పాటు చేయబడింది. అందువల్ల కొత్త 3వ క్రీస్తు వ్యక్తిత్వం నిజంగా వచ్చేంత వరకు కొత్త ప్రవక్తలు ఆ నిరీక్షణను పోషిస్తూ సజీవంగా ఉంచుతారు. మరి ఇన్ని శతాబ్దాలుగా మతానికి దృఢమైన ఒక ఆసరాగా ఉన్న సంకేతాత్మకతను వెనుక వదిలేసేలా అతను మనిషిని నడిపిస్తాడు. అతను వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం ఆత్మ విస్తృతుల గురించే నొక్కి ఒక్కాణిస్తాడు. అతను సొంత వాస్తవికతల యొక్క బహుళ పార్శ్వాలను గుర్తించడం నేర్పుతాడు. మీ ప్రకారం మొత్తం క్రీస్తు వ్యక్తిత్వంలో ఒక భాగమైన
ప్రధానమైన మూడవ చారిత్రాత్మక ప్రాముఖ్యం గల వ్యక్తి ఒక మూఢభక్తి గల పాత్ర పోషణను తానే తనపై వేసుకున్నాడు. ఈ వ్యక్తికి అద్భుత శక్తి సామర్థ్యాలు, గొప్ప సమీకరించే సామర్థ్యాలు ఉండేవి. కానీ అతను అనుకోకుండా చేసిన కొన్ని తప్పిదాలు కొన్ని ప్రమాదకర వక్రీకరణలను శాశ్వతం చేశాయి. ఆ చారిత్రాత్మక కాలానికి చెందిన సమాచారం ఎటెటో చెదిరిపోయింది. మరి ఆ సమాచారం అంతా చల్లా చెదురవటమే కాకుండా వ్యతిరేక ధోరణిలో ఉంది. ఆ మనిషి చారిత్రాత్మకంగా పాళ్లను సాళ్లను పిలువబడ్డాడు. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసే పని అతనికి అప్పచెప్పబడింది. అయితే అది కేవలం భావనాత్మకంగా ఉండాలి తప్ప నిబంధనల పరమైనది కాకూడదు. వ్యక్తిపరంగా ఉండాలే గాని సమూహాలదై ఉండకూడదు. ఈ విషయంలో దెబ్బతిన్నాడు. అతనే ఇప్పటిదాకా నేను చెప్పిన మూడో వ్యక్తిత్వంగా మీ భవిష్యత్తులో పునరాగమనం చేయబోయేది. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు తిరిగి సవరించుకొని పుడతారు అన్నమాట. ఎక్కడైతే దెబ్బతిన్నారో వాళ్ళు సవరించుకొని పుడతారు. క్రీస్తు యొక్క తత్వాన్ని సవరించుకొని తప్పిదాలని సవరించుకోవడం మళ్ళీ రావడం జరుగుతుంది. అయితే ఆ విధంగా చూస్తే అది 4 వ్యక్తిత్వాలు కావు. ఈ సాల్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుందుకు చాలా దూరం వెళ్ళాడు. ఉదాహరణకు అతని లక్షణాలు చారిత్రక క్రీస్తు కన్నా చాలా భిన్నమైనవి. ఒక వ్యక్తిగత ప్రగాఢ అనుభవం వల్ల అతను ఈ మతంలోకి మారాడు. సత్యమైన ఆ అనుభవం అతని సంస్థాగత పార్శ్వాన్ని కాకుండా వ్యక్తిగత పార్శ్వాన్ని ప్రభావితం చేసేందుకు ఉద్దేశించబడింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. మనం చారిత్రకమైనటువంటి వాస్తవికత కోసం పనిచేయకుండా మన యొక్క స్వార్థం కోసం, మన యొక్క కీర్తి కిరీటాల కోసం మనం పనిచేయడం మొదలుపెట్టి పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ ప్రపంచాన్ని, మనదైన ప్రపంచాన్ని పక్కకు నడిపించే వాళ్ళం అవుతాం. అలా ఎంతోమంది తయారవడం వల్లనే, ఇలా స్వార్థానికి కట్టుబట్టడం వల్లనే, అంటే సరైన జ్ఞానోదయం జరగకపోవటం వల్లనే ఈ నాటకం అంతా ఇలా కొనసాగుతూ ఉంటుందన్నమాట. అయినా అతని జీవితపు తొలినాళ్లలో చేసిన కొన్ని అద్భుత కృత్యాలు క్రీస్తుకు ఆపాదించబడ్డాయి. యువకుడుగా ఉన్నప్పటికంటే చాలా ముందే అతను చాలా చేసినవన్నీ కూడా ఆపాదించబడ్డాయి. అన్ని వ్యక్తిత్వాలకు వారి వారి సొంత సవాళ్లను పరిష్కరించుకునే స్వేచ్ఛ ఉంది. ఇదే సాల్కి కూడా వర్తిస్తుంది. అయితే సంఘటనల పరంగా చూస్తే సంస్థాగత వక్రీకరణలు సైతం చారిత్రక చట్టం లోపల అవసరమయ్యాయి. మరో స్థాయిలో సాల్ ప్రవృత్తి తెలిసిపోయింది. అవి ఒక లక్ష్యాన్ని నెరవేర్చాయి. ఈ కారణంగానే ఆ వక్రీకరణలను ఈసారి రూపుమాపడానికి తనే తిరిగి జన్మించబోతున్నాడు. అర్థమైందండి? మనం చేసినటువంటి వక్రీకరణలు, తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకోవడం కోసమే మళ్ళీ మనం పుట్టాము. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ పుట్టాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పక చెబుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక సాల్కో పాల్కో కాకుండా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఆ క్రీస్తు ఉన్నాడు. అంటే క్రైస్ట్ కాన్షియస్ ఉంది, కృష్ణ కాన్షియస్ ఉంది. ఆ కాన్షియస్ ని మనం గుర్తించకపోవటం వల్ల, ఈ నేనికి పై నేనికి ప్రాముఖ్యాన్ని ఇవ్వటం వల్ల మనం పక్కదారి పట్టించుకొని మనం ఇలా ఆడుకుంటున్నాము. సో ఆ వక్రీకరణలను తనంతట తాను సృష్టించలేదు. చారిత్రక వాస్తవికత పైన రుద్దలేదు. అతడు కొన్ని నిజాలు ఒప్పుకొందుకు బలవంతం పెట్టబట్టం మూలంగా వాటిని అలా సృష్టించాల్సి వచ్చింది. ప్రపంచంలో ఆ సమయాన క్రైస్తవ భావనలను అసంఖ్యాకమైన సిద్ధాంతాల, మతాల నుండి దూరంగాను వేరుగాను పట్టి ఉంచేందుకు, పోట్లాడుకునే తెగల మధ్య వాటిని కొనసాగించేందుకు భూ సంబంధ శక్తి అవసరమైంది. ఒక భౌతికమైన చట్టం తయారు చేయడం అతని పని. అయితే అప్పుడే ఆ చట్టం భావనల పీక నొక్కేస్తుందేమోనని అతను భయపడ్డాడు. అతనికి అంతకన్నా మరో దారి లేకపోయింది. చారిత్రకంగా మూడో వ్యక్తిత్వం తిరిగి జన్మించినప్పుడు అతన్ని పాల్గా ఎవరు పిలవరు. ఈసారి అతనితో 3 వ్యక్తిత్వ లక్షణాలను తీసుకొని మరీ వస్తాడు. ఇప్పుడు పూర్తిగా ఆ యొక్క త్రితత్వాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. త్రితత్వం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అదే చెప్పాను కదా, ఏది సృష్టించాలి, ఏది పెంచాలి, ఏది తీసేయాలి, ఆ 3 శక్తుల్ని కూడా పేరు అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని పెట్టడమే కానీ జరగాల్సిందేంటి? సృష్టి, స్థితి, లయ. ఆ 3 శక్తులుగా తాను చక్కగా వినియోగించుకునే శక్తిగా రావడం జరుగుతుంది అనమాట. సో 295వ పేజీలోకి వచ్చాం. సో ఇప్పుడు సరిగ్గా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు 9 గంటల 20 నిమిషాలు కావస్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడచ్చు. 295 పేజ్ అండి. అవునమ్మా, 295. ఇది కూడా అయిపోయింది. యాక్చువల్గా 300 పేజీలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇదంతా చదివింది, మీరు వెనక్కి వెళ్ళి వింటే దొరుకుతుంది. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వెనక్కి పంపించారు. చాలా అవసరం ఉంది ఈ పేజీలలో. చాలా బాగా జరిగింది అనిపించింది నాకు కూడా. చాలా మంచి ఫ్లో ఉంది దాంట్లో. మనమే నడిపించుకుంటున్నాము అనే అవేర్నెస్ లో ఉండాలి. ఎప్పుడు పక్కదారి పట్టించుకోకుండా సరైనటువంటి ట్రాక్ లో పెట్టుకోవడం కోసం మరొకసారి చదివించారు.
చెప్పండి. ఇవాళ కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా. నాకు ఎంత బాధగా ఉందో అంత ఆనందంగా కూడా ఉంది అంటాను నేను. ఇది మీకు అర్థమైందా? ఎవరు మాట్లాడట్లా? అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఏమి చప్పుడు డిస్టర్బెన్స్ లేవు కదా, ఎవరికి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి ఉన్న వాళ్ళ నలుగురు. నాకు ఎంత బాధగా ఉందో అంత ఆనందంగా ఉంది అంటాను నేను. బాధ ఎందుకు అంటే బాధ నుంచి ఆనందాన్ని పొందడం కోసమే, బాధని తీసేసుకోవడం కోసమే ఆనందం కదా. బాధను తీసేసుకునే శక్తి వచ్చింది అని తెలిసింది కాబట్టి ఆనందం. టైం వేస్ట్ అయిపోయింది, చదివిందే చదువుకున్నాం అనే బాధ లేదు. ఒకవైపు బాధ ఉంది, ఆ బాధ ఎందుకు, మళ్ళీ చదవాల్సిన అవసరం వచ్చింది కదా అనే ఆనందం ఉంది దాంతో పాటు. అదనమాట. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కార్తీక పురాణాలు అవి మనం ఇప్పుడు ఏదన్నా పురాణాలు అట్లా చదువుతున్నప్పుడు తాతలు చేసింది, మీ పూర్వీకులు చేసింది, సో వాళ్ళు నీ వల్ల వాళ్ళు చేసింది నీకు వచ్చిందని ఒకసారి, ఇంకొకసారి ఏంటంటే నువ్వు చేయడం వల్ల మీ ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నరకంలోకి వచ్చేసారు, వాళ్ళకు కూడా మళ్ళీ శిక్షలు పడుతున్నాయి అలా అంటారు కదండి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనమేమి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నామంటే ఎవరిని వాళ్ళని మనం డెవలప్ చేసుకోవాలి, ఉద్ధరించుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి, మనం కరెక్ట్ గా ఉండాలి. పక్కన వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు, లేదంటే అది వాళ్ళ ఇష్టం, మనం వేరే వాళ్ళ కర్మలోకి ఎంటర్ అవ్వకూడదు అలా అంటున్నాం కదా. అసలు ఎవరి వల్ల ఎవరికి ఏమీ జరగలేదమ్మా. ఎవరి వల్ల ఎవరికి ఏమీ జరగలేదు, ఎవరిది వారికే జరిగింది. ఇప్పుడు నా బిడ్డ నన్ను కష్టపెట్టింది, నా కొడుకు నన్ను కష్టపెట్టాడు, మా ఆయన నన్ను కష్టపెట్టాడు, మా ఆవిడ నన్ను కష్టపెట్టింది అంటే నువ్వు నీ సినిమా నువ్వు క్రియేట్ చేసుకుని వాళ్ళు కష్టపెట్టారంటే ఏంటి, అది నువ్వే కొనుక్కున్నావు చక్కగా. ఇది రీసెంట్ గా డాలస్ లో ఒక ఆయన్ని చంపి తల ఫుట్బాల్ లాగా ఆడాను. నేను అది ఎగ్జాంపుల్ గా ఒకరికి చెప్పాను. ఏంటంటే మనము నా లైఫ్ లో ఎందుకున్నాము, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన ఈ జన్మలో అంత క్రూరత్వంగా ప్రవర్తించాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో ఆయన సాధువు లాగా వస్తాడు. ఒక అంటే ఏమి చేయకుండా మంచి వ్యక్తి లాగా వస్తాడు. కానీ ఇప్పుడు చేసిన ఈ పని ఏదైతుందో ఈ పనికైతే మరి ఈ పనిని ఆయన ఎక్స్పీరియన్స్ కావాలి కదా. శిక్ష అనగానే అనుభవం రావాలి కాబట్టి ఆయన కష్టపడాల్సి వస్తుంది. సేమ్ మన లైఫ్ లో అందరినీ అలానే చూస్తున్నాము మనము అని నాకు అది ఎగ్జాంపుల్ తో ఒకరు చెప్పారు. నన్ను ఒకరు అడుగుతే అలా చేయటం పాపం అంటే మేబీ పైన ఆయన కూడా ఏమన్నా చేసి ఉంటాడు గత జన్మలో, ఈ జన్మలో అనుభవానికి వచ్చింది అతనికి అని చెప్పారు. అంతే మొత్తం ఆ సైకిల్ పూర్తి చేసుకోవాలి, ఎవరి సైకిల్ వాడు పూర్తి చేసుకోవాల్సిందే. అవును మాస్టర్. అదే మీరు ఇందాకంటే ఎప్పుడైనా అనుభవం కోసం మనం చేస్తున్నాం అంటే నాకు నేను ఇదివరకు ఒకరితో మాట్లాడాను, అది గుర్తుకొచ్చి చెప్తాను. అదే నేను పోయిన జనంలో బాగా మాంసం తినేసి మందు కొట్టేసి పిచ్చి పిచ్చిగా అన్ని తిరిగి చేసేసి ఇప్పుడు వచ్చేసి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని నేను పాఠాలు చెప్తున్నాను. ఇప్పుడు అన్ని మానేసి ఇప్పుడు వాడు చేసేవాడు నేను చెప్పగానే వాడు ఎందుకు వింటాడు? అవును, నేర్చుకోవాలి కదా. అంతే. అందుకనే మనకి ఎంత అద్భుతమైన పదునైన కత్తిని ఇచ్చారంటే సారు, ఎవ్రీబడి ఈజ్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, నో జడ్జ్మెంట్, నో క్రిటిసిజం, అంతే, దట్స్ ఆల్. అయితే మరి నువ్వెందుకు చెప్పడం, వెధవన్నారు వెధవ, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? పాఠం అంటే పాఠం చెప్పడానికి వచ్చావు కాబట్టి చెప్పు, వెళ్ళిపోవు. క్లాసులోకి వచ్చావు, పాఠం చెప్పావు, వెళ్ళిపోయావు. ఎవడు విన్నాడు, ఎవడు పాస్ అయ్యాడు, ఎవడు మార్కులు తెచ్చుకున్నాడు, ఎవడు తెచ్చు, నీకు సంబంధం లేదు ఇక్కడ. నువ్వు దిద్దక్కర్లా, వాడి పేపర్ ఆడే దిద్దుకుంటాడు ఇక్కడ. అదనమాట. చూస్ దట్ వన్ కదా సార్. అంటే మనం అది చూస్ చేసుకున్నాం కాబట్టి అది కంపల్సరీ మనం ఫేస్ చేయాల్సిందే. కాబట్టి గురువులు ఏంటంటే మనకు ఇస్తారు, ఇది మంచి ఇది చెడు చెప్పినప్పుడు మనలో కొంచెం ఏదన్నా చేసుకునే పుణ్యం అదృష్టం ఉంటే అది మనం తీసుకొని ఆ మినిట్ నుంచి మనం చేంజ్ అవ్వడానికి ఒక దారి, ఒక అవకాశం.
నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో చెప్పేవాడిని అనమాట. నా ద్వారా ధ్యానం క్లాస్ ఎవరైతే వింటారో వాళ్ళు ధ్యానం నుంచి పక్కకి వెళ్ళరు అని చెప్పేవాడిని. ఎంత ఫూలిష్ సెంటెన్స్ అనిపించింది నాకు అది. నీ ద్వారా ఏంటి, నువ్వెవడి, నువ్వు పాఠం చెప్పేవాడు అంతే. వాళ్ళకి ఆ కాన్షియస్ లో అది ఉంటే వెలుగుతుంది, దాని ముందుకు వెళ్ళిపోతారు. అంతేగాని యు ఆర్ నథింగ్ టు డూ విత్ యూ. నీతోటి ఏమీ లేదు అక్కడ. నీకు తెలిసిన దాన్ని నువ్వు ఆచరించేదాన్ని నువ్వు మాట్లాడు, నీ అనుభవాన్ని నువ్వు మాట్లాడు. వాడికి కనెక్ట్ అయితే చేసుకుంటాడు, లేకపోతే లేదు, అంతే. అంటే మీరు అక్కడ అంటే మీరు రీజన్ అంటే పక్కనోడు వాళ్ళు బాగుపడాలి, ఏదైనా అవ్వాలి అని అనేదానికి వాడికి ఏదో ఒకటి ఏదో అంటారు కదండి, కర్మ బుద్ధి కర్మానుసారి అని. వాడి కర్మ మారే టైం వచ్చినప్పుడు మీరు ఒక రీజన్ అవుతారు. ఇంకోటి ఉంది ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా సెన్సిటివ్ గా బాగా సున్నితంగా చూసినట్లయితే, ఇప్పుడు గురువు గారు ఎదురుగానే వాడి కాళ్ళు ఆగిపోవటము, లేకపోతే గురువు గారు కనెక్ట్ అయిన తర్వాత శక్తిని ఇచ్చినట్టు అనిపించడము, ఇవన్నీ ఏంటనమాట, అంతకు ముందు చేసుకున్నటువంటి దాని ఫలితంగా ఇప్పుడు ఆ అనుభవం పొంది తక్కువని టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది వాడికి రాలేదు అంటే ఇంతకుముందు చేసిన బ్యాలెన్స్ లేదు, లేకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు టైట్రేషన్ అని ఒక ఇది చేస్తాం, పిపెట్ బ్యూరెట్ ఇవన్నీ వాటితో డ్రాప్స్ వదులుతుంటాం కదా. పలానా పాయింట్ దగ్గర అది రంగు మారుతుంది, వాసన మారుతుంది అంటే ఏంటనమాట, ఆ పాయింట్ వచ్చేంత వరకు మనం ఇంతకుముందు టైట్రేషన్ చేయబడి ఉంటే ఇప్పుడు ఆ మార్పు వస్తుంది ఆ డ్రాప్ పడంగానే, లేకపోతే రాదు. పడేదాకా అనుభవం ఆ డ్రాప్ పడుతూనే ఉండాలన్నమాట. అది బాగుందండి. అంటే నాకు బెటర్ కదా చిన్ని ఆడపోయి గంటలు కూర్చునే కన్నా. నాకు ఇంకా ఆన్సర్ రావట్లేదండి. అంటే మనం చేసుకుంది మనకే ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ పురాణాలు అనేవి కూడా మనము దేవుడివే కదండి. సో ఇవన్నీ ఏదన్నా వింటున్నప్పుడు వీళ్ళు అంటే కొందరు బ్రాహ్మిన్స్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళు తరతరాలు మంచిగా చేస్తూ ఎవరో ఒకరు కొంచెం బాగా బ్యాడ్ జాబ్స్ అన్ని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ వల్ల మీ పూర్వీకులు 100 జన్మల కింద ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నరకంలోకి వచ్చారు అట్లా అంటారు కదా, అవన్నీ నిజమేనా? అస్సలు ఇంకొకరికి సంబంధం లేదమ్మా, ఒకళ్ళది ఇంకొకళ్ళకి సంబంధం లేదు. ఎవరిది వాళ్ళకే. ప్రగతి పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరిది వాళ్ళకే. మొగుడు పెళ్ళాలకి సంబంధం లేదు, కొడుకు తల్లికి సంబంధం లేదు, తండ్రికి కొడుకు సంబంధం లేదు. అయితే సంబంధం ఎంతవరకు ఉంది అనేది మాత్రం నేను క్లియర్ గా చెప్తాను. నాకు అర్థమైంది ఏంటి అంటే, పూర్వ జన్మలో నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న ఒక అమ్మాయి నాకు ఇప్పుడు బిడ్డగా పుట్టచ్చు, ప్రేమతోటి, అక్కడ ఉన్న అటాచ్మెంట్ వల్ల. అలాగే కొడుకుగా కూడా పుట్టచ్చు, అంతే. గర్ల్ ఫ్రెండ్ వచ్చి కొడుకుగా కూడా పుట్టచ్చు. అంటే మనకు ప్రేమలు ఉంటాయి కదండి, సో అట్లా కొడుకుగా కూడా పుట్టచ్చు, గర్ల్ ఫ్రెండ్ వచ్చి మొగుడుగా కూడా పుట్టచ్చు, బాయ్ ఫ్రెండ్ వచ్చి గర్ల్ ఫ్రెండ్ గా పుట్టచ్చు. ఇక్కడ 1,00,000 కాంబినేషన్స్ అండ్ పెర్మిటేషన్స్ ఉన్నాయి. అది నీ కాన్షియస్ కి సంబంధించి నువ్వు వాళ్ళ నుంచి నేర్చుకోవడం కోసం. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ నాకు భార్య కావాలి అనేది ఎందుకు అవుతుంది అంటే, ఆమె పట్ల ఉన్న ఆకర్షణ శక్తి వలన ఇప్పుడు భార్యగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీలో ఉన్న ఆ ఆకర్షణ శక్తిని బట్టి యు ఆర్ ద అట్రాక్టింగ్ పాయింట్, నీ ఆలోచన అంతే. సో నీ వలన వాళ్ళు కష్టపడటం, వాళ్ళ వలన నువ్వు కష్టపడటం, ఇది కూడా ఎందుకు, నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు అంతే. వాళ్ళు ఎలా పుట్టాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, నువ్వు ఎలా పుట్టాలో నువ్వు అలా సెలెక్ట్ చేసుకున్నావు. కాబట్టి మీ ఇద్దరి కాంబినేషన్, మీ మధ్యలో ఉన్నటువంటి ఆ అట్రాక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ వలన మీరు అలా వస్తారు దగ్గరికి. ఇప్పుడు మనం అందరం ఇలా మాస్టర్స్ గా ఎందుకు కలుసుకొని మాట్లాడుకుంటున్నాం, మన మధ్య ఎంతో ఫ్రెండ్షిప్, ఎన్నో క్లాసుల్లో మనం కలిసి చదువుకొని ఉండటం వల్ల ఈ క్లాసులో ఇలా చదువుకుంటున్నాం, ఇలా నేర్చుకుంటున్నాము. అంత దూరాన్ని ఉన్నా కూడా ఇలా నేర్చుకోవడానికి కారణం ఏంటి, మనం అందరం ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో క్లాస్మేట్స్ అన్నమాట అందరం ఆధ్యాత్మికంగా. అంతేకాదు ఆధ్యాత్మికంగా కాకుండా కూడా కలిసి మందు కొట్టిన వాళ్ళం, కలిసి ప్యాక్ ఆడిన వాళ్ళం, కలిసి ఏదేదో చేసిన వాళ్ళం. ఇప్పుడు అది కాదురా భయ్, మనం ఇలా ఉండాలి అని నేర్చుకోవడానికి ఇలా వచ్చాం అనమాట. అదే అంటే ఇప్పుడు మరి పురాణాలు అవన్నీ అలా ఎందుకు చెప్తాయండి? ఇప్పుడు మన తాతలు పూర్వీకులు మనం ఫాలో అవ్వాలి, మనము అంటే నేను దేవుడిని అందరం నమ్ముతాము, సో అవన్నీ ఉన్నప్పుడు మనం చెప్పిందే పురాణ భాష అక్కడ ఉంది, కానీ ఇక్కడ నేను చెప్తోంది అదే ఏంటంటే, ఇప్పుడు మీకు పురాణ కాలంలో ఏదైతే చెప్పబడిందో, ఎట్లయితే చెప్పబడిందో, వాళ్ళు ఇక్కడ వచ్చి మీకు రివర్స్ లో పుట్టడం జరుగుతుంది అని చెప్తున్నా కదా. అదే పురాణం అంతా. పురాణం అంటే పదం పురాణం అయింది, కానీ మొత్తం అదే చరిత్రే, అదే పునరావృతం అవుతూ ఉండేదే పురాణము.
అమ్మ గురువు గారు కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు పురాణాలు అంటే ఆ కాలంలో ఉన్నప్పుడు కర్మ ఫలంతోనైనా కూడా మాధవరావు చాలా అమేజింగ్ క్లాస్ అండి. నేను అప్పుడప్పుడు జాయిన్ అవుతాను. నాకు ఇవాళ అనిపించింది ఏంటంటే నా కోసం ఈ క్లాస్ మళ్ళీ మీరు రిపీట్ చేశారేమో అని. నేను వెరీ రేర్లీ జాయిన్ అవుతానండి. కానీ చాలా మన కోసమే జరుగుతుందమ్మా, అదే మొత్తం మన చాలా కోసమే అద్భుతం అండి, చాలా అద్భుతం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పేది ఇప్పుడు పురాణాల్లో చెప్పింది కూడా వెరీ ట్రూ అండి, అది తప్పు కాదు. చెప్పినందుకు అది మనమంతా అర్థం చేసుకున్న విధానంలోనే తేడా అంతే. అప్పుడు ఉన్నదే మళ్ళీ ఆ కర్మ ఫలంతో మన చుట్టూ వస్తారు. కాబట్టి పురాణం ఏం చెప్తుందంటే మంచి కర్మలు చెయ్యండి అని. ఎందుకంటే మనం మంచి అయినా చెడు అయినా మళ్ళీ అది ఒక బాండేజ్, అంటే ఒక రుణానుబంధం పెట్టుకుంటాం కాబట్టి ఆ సైకిల్ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు మీ పురాణ భాషలో చెప్పాలా ఒకటి? సో ఆ పురాణం కూడా కరెక్ట్, ఇది కూడా అదే సేమ్ చెప్పేది. అదే మన పురాణ భాషలో ఉదాహరణ చెప్తా వినండి, ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఏంటి అంటే పుట్టిన పిల్లలకి ఎవరి పేర్లు పెడుతున్నారు సాధారణంగా? మన తాతలవి వాళ్ళవి కదండి. కదా, కాబట్టి ఏంటనమాట, చచ్చి నీ కడుపున పుడతాను అనేసి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేనైతే అన్నం చచ్చి నీ కడుపున పుడతానని నేను అన్నం ఎవరికి. ఆ అవేర్నెస్, ఆ జ్ఞానం లేదు కాబట్టి చచ్చి నీ కడుపున పుడతాను అన్నారు వాళ్ళు, మళ్ళీ పుట్టారు. అన్నా అనకపోయినా పుట్టాలని ఉంది కాబట్టి వాళ్ళు పుట్టారు. వాళ్లే పుట్టాలని మనం కోరుకున్నారు కాబట్టి పెట్టాం వాళ్ళ పేరు, మళ్ళీ తిరిగి పెట్టుకున్నాం. వాళ్ళనే ఇన్వైట్ చేసాం మనం అందులోకి. వాళ్ళ కాన్షియస్ ని మనం ఇన్వైట్ చేసాం కోరికతోటి. లేకపోతే ఆ పేరు ఎందుకు పెడతాం మనం? వాళ్ళ పట్ల గౌరవం ఎందుకు వచ్చింది? ఒరే తాతగారు పేరు పెట్టరా అని తండ్రి చెప్తాడు, లేకపోతే అమ్మమ్మ పేరు పెట్టరా అని అమ్మ చెప్తుంది. ఎందుకు చెప్తున్నారు? నాన్నమ్మ పేరు పెట్టరా అని ఎందుకు చెప్తున్నారు? వీఆర్ ఇన్వైటింగ్ దేర్ సోల్ కాన్షియస్. వాళ్ళకి తద్దినాలు పెడుతున్నాం, వాళ్ళ కాన్షియస్ ని ఇన్వైట్ చేస్తున్నాం. అందుకనే ఇక్కడ మళ్ళా అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాం. జ్ఞానోదయం జరిగితే మనం ఇంకెవడి పేరు పెట్టుకోము. నేను పుట్టాలా వద్దా, నేను పుడితే ఎలా పుట్టాలి అనేది నాకు నేను తెలుసుకోవాలి. అది అందువల్లే ఇప్పుడు కాన్షియస్ లో పిల్లలు కొత్త పేర్లు పెడుతున్నారు, తెలుసా అండి? వ్యవహారిక నామం అనగానే అసలు వాటికి అతీతంగా వాళ్ళు పిలుచుకుంటే ఇంట్లో వాళ్ళు పిలుచుకొని, కానీ పేరెంట్స్ ఆర్ గివింగ్ వెరీ ఫ్రెష్ నేమ్స్ టు దేర్ చిల్డ్రన్. ఏం పేరు పెట్టాలి అని అడుగుతున్నారు, అవునా కదా? అవునండి, అవునండి. అందువల్లనే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా రకరకాల కాన్షియస్ డెవలప్ అవుతున్నాయి. మరి దాన్ని కూడా తప్పు పడుతున్నాం. తప్పు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. నేను సమర్థించట్లా, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఓన్లీ ది కాన్షియస్ ఈజ్ టేకింగ్ ఇట్స్ డెవలప్మెంట్. చైతన్యం దాని యొక్క ప్రగతి వైపు వెళ్తుంది తప్ప తప్పేమీ జరగట్లేదు అనే అవేర్నెస్ ఉంటే అసలు బాధ, దుఃఖం, శోకం ఏవి ఉండవు. ఇవి అంటే ఈ బాధ, దుఃఖం, శోకం అని ఇవి లేకుండా చేసిన ఏ పనైనా కరెక్ట్, మనం ఒకరికి ఇబ్బంది పెట్టకుండా. అంతే. నువ్వు అదే చెప్పాడు ఓషో. ఏం చెప్పాడంటే, నీ చూపు చేత గాని, మనసు చేత గాని, మాట చేత గాని, నవ్వు చేత గాని, ఆలోచన చేత గాని 5 రకాలుగా నువ్వు బాధ పెట్టకుండా ఉండడమే ఆత్మ సంబంధమైన కాన్షియస్ సంబంధించిన ప్రగతి అంటే అన్నాడు. అర్థమైందండి? చూపు గాని, మాట గాని, నవ్వు గాని, ఆలోచన గాని, మనస్సు గాని అక్కడ ఉండకూడదు. ఈ 4 కలిస్తేనే కదా మనస్సు. అవునండి, అవును. సో మీరు వాటిని పెట్టకుండా ఉంటే, మీరు నొప్పించుకోకుండా ఒకళ్ళని నొప్పించకుండా ఉండాలి వీటితోటి. అది అసలైనటువంటి అవేర్నెస్ అంటే అది. ఇంకొకటి కూడా మీరు చెప్పారు కదా గురుగారు, దట్ వాజ్ వెరీ గుడ్. మీరు ఏం చెప్పారంటే మన పూర్వజన్మలో ఏ కర్మలైనా, ఏ వాసనాలైనా కూడా మనం ఇంకా కంప్లీట్ గా నేర్చుకోకుంటే అదే వాసనతో వచ్చి ఈ జన్మలో మళ్ళీ ఆ వాసనను అట్లీస్ట్ క్లియర్ చేసుకొని దాని నుంచి నేర్చుకొని పోతాము. అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈవెన్ మన పురాణాలు కూడా అదే చెప్తాయి. వాళ్ళు చెప్పితే వస్తూనే ఉంటాయి. కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఒకరితో సంబంధం చేసుకున్నామంటే మన వాసనాలు ఎట్లా వస్తాయి? నా ఒక్కదాంతో రాదు కదా. ఒక మనిషితో ఇంటరాక్ట్ అవుతేనే వస్తాయి, ఒక జీవితో ఇంటరాక్ట్ అవుతేనే వస్తాయి. ఒకరిని ఎవరిని చూసినప్పుడు ఆ వాసనాలన్నీ పోవడానికి మళ్ళీ అదే రుణానుబంధంలతోని వస్తారు, వేరే రకంగా వస్తారు. కానీ మన వాసనాలు క్లియర్ చేసుకోవడమే ఇస్ ద మెయిన్ సోర్స్. మనం వచ్చాము అంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అమ్మా. నాకు అర్థమైంది. అయితే గురుగారు చెప్పింది నాకు దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ మీరు మళ్ళీ రిపీట్ చేసి చెప్పిందండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఓకేనండి, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా?
ఇప్పుడు నేను లాస్ట్ గా మాట్లాడింది విన్నారా అందరూ? ఎస్ సువర్ణ అండి, చెప్పింది. ఎస్ అండి, విన్నానండి, విన్నాను. ఆ ఓకేనండి, సెలవు యా, తీసుకోవచ్చా మనం? ఓకే, యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. రైట్ అండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే తల్లి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే.